వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఒకసారి 5 ఏళ్ళు ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే మార్చ్ 17 అనుకుంటాం, మార్చ్ 16 17 రోజు పొద్దున్నే సాక్షి పేపర్ చూడగానే ఒక సినిమా పోస్టర్ కనిపిస్తుంది మనకి. చంద్రబాబు నాయుడు చేతిలో ఇంత పెద్ద వేట కొడవలు ఉంటుంది. ఆ వేట కొడవలు పట్టుకుని నారాసుర రక్త చరిత్ర అని సినిమా పోస్టర్ కనిపిస్తుంది. ఇది వివేకానంద రెడ్డి గారిని ఎవరో హత్య చేసిన 2వ రోజు, ఆ రోజు పోస్టర్ అది. మళ్ళీ చెప్తున్నా నేను, చంద్రబాబు నాయుడు బొమ్మ ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది బస్ సైజు, కిందకి చేతిలో కత్తి ఉంటుంది, కొడవలే వేట కొడవలు ఉంటుంది. అప్పటికి చనిపోవడం, హత్య జరగడం, ఆ రోజు మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు, హైదరాబాద్ నుంచి కడప నుంచి వెళ్ళేవాళ్ళు, కడప నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళడం, ఇదంతా జరగడం, ముందు గుండెపోటు అనడం, తర్వాత చంపేశారనడం, తర్వాత గొడ్డలతో చంపారని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం ఇవన్నీ అయినాయి. అయినా కూడా 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో వేట కొడవలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. మా గ్రాఫిక్ చేసినోడుకో చేత చేయించినోడుకో తెలియదు, అక్కడ గొడ్డలు పెట్టాలి కొడవల చేతిలో, కత్తి చేతి ఒక ప్లేస్లో గొడ్డలు ఉండాలనే ఆలోచన రాలేదు ఆ రోజు. సరే, ఓకే, అదొక ఆస్పెక్ట్. 5 ఏళ్ల తర్వాత, సుమారుగా 5 ఏళ్ళు, ఇంకో 10 రోజులు అయితే 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ దస్తగిరి అనే ఆయన ఫోటో పెట్టి ఆయన చేతిలో గొడ్డలు పెట్టారు. మీరు ఇవాళ సాక్షి పేపర్ చూస్తే, పైగా అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా ఫుల్ పేజీ పరిచేశారు లోపల స్టోరీలు. ఓకే, చేతిలో పేపర్ ఏదైనా రాసుకోవచ్చు అనుకోండి. కాకపోతే అప్పుడేమో నారాసుర రక్త చరిత్ర తేల్చేశారు, చంద్రబాబు నాయుడు చంపేశాడని. ఇప్పుడేమో వైఎస్ వివేకాన్ని చంపింది ఎవరు క్వశ్చన్ మార్క్. 5 ఏళ్ళైనా ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. ఆస్తుల కోసం సునీత 3 సుక్కలు, అధికారం కోసం చంద్రబాబు, వైఎస్ వివేకాన్ని చంపింది ఎవరు తేల్చుకోలేకపోతున్నారు. ముందు గుండెపోటని, తర్వాత ఎవరో గొడ్డలతో చంపేశారని, నరికేశారని, ఆ తర్వాత చంద్రబాబు చంపాడని, ఇట్లా రకరకాలుగా వచ్చి ఆ తర్వాత ఆయనకి 2వ భార్య ఉంది, 2వ భార్య బంధువులు చంపేశారని ఒక స్టోరీ అల్లి, ఇంకొక స్టోరీ అదేదో ల్యాండ్ డీల్లో ఆ డైమండ్స్ వచ్చినాయి, ఆ డైమండ్స్ పంచలేదని వాళ్ళెవరో వచ్చి చంపేశారని, ఆ తర్వాత సునీత ఆస్తి కోసం చంపేసిందని, ఇట్లా రకరకాలుగా మధ్యలో 10 స్టోరీలు వీళ్ళే అల్లారు. చూస్తూనే ఉన్నాం మనం మధ్యలో. ఈ మధ్యలోనే సిబిఐ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెంటనే, అంటే చనిపోయిన వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి అడిగిన అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే సిబిఐ వద్దు అని చెప్పి ఆయనే సిట్లు వేసుకుంటూ మార్చుకుంటూ చివరికి దాన్ని కోల్డ్ స్టోరేజ్ పంపించేసి కేసు అసలు బాబాయ్ని ఎవరు చంపారో అని గాలి వదిలేసిన పరిస్థితుల్లో పాపం సునీతారెడ్డి గారు వాళ్ళ తల్లి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి సిబిఐకి తెచ్చుకున్నారు. ఇదంతా రోజు చూసి జనం కళ్ళు దాన్ని ఏమంటారు మొత్తం స్టడీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కేసుని. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది కథ. మొదటికంటే వీళ్ళు తీసుకొస్తున్నారు చంపింది ఎవరు. ఎందుకనంటే ఆవిడ సునీత గారు ఇక ఓపెన్ అయిపోయారు, ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. అటు అన్న చేస్తున్న తొండికి, అన్న చేస్తున్న ద్రోహానికి, కేసు ముందుకెళ్లకుండా అడ్డుపడుతున్న తీరుకు, ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళు కాపాడుతున్న దానికి నిరసనగా ఆమె డైరెక్ట్గా ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. అది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. భయం మొదలైంది. ప్రత్యక్ష పోరాటానికి దిగింది కాబట్టి ఇది ఒకవైపు ఒక చెల్లేమో రోజు వాయించి పడేస్తుంది, ఇప్పుడు ఈవిడు కూడా వాయించి పడేయడం మొదలెడితే మన పరిస్థితి ఏంట్రా భగవంతుడా అనేది. సో దీంతో ఇక చేతిలో పేపర్ ఒకటి ఉంది కదా, అది కుమ్మేశారు ఇవాళ. ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు, వైఎస్ వివేకాను చంపింది ఎవరు అని చెప్పి రాసి లోపల పేజీల్లో చాలా పెద్ద ఎత్తున ఎవరెవరు ఏంటి అని చాలా బాగానే కష్టపడ్డారు. బహుశా నేను అందుకనే ప్రోమోలో పెట్టాను, రామ్ గోపాల్ వర్మ తీయబోయే సినిమాకి అనుకుంటా ఈ స్టోరీ బోర్డు ఒకటి రాశారు. అది తీసుకొచ్చి బాగుంది, స్టోరీ బోర్డు బాగుంది, ముందు ఇక్కడ వేసేద్దామని వేసేసినట్టున్నారు అని. ఖచ్చితంగా ఇదే లైన్లో రామ్ గోపాల్ వర్మ నాకు తెలిసి సినిమా తీస్తాడు. అదే దాసరి కిరణ్
నిర్మాతగా. పెట్టుబడి ఎవరితో డబ్బులు ఎవరితో తెలుసులే మనకు, కానీ సో ఇది ఓవరాల్గా. సో అయితే ఇందులో చాలామంది పేర్లు వచ్చాయి. రఘురామరాజు గారి పేరు వచ్చింది, తెలుగుదేశం పట్టాభి గారి పేరు వచ్చింది, చంద్రబాబు నాయుడు పేరు వచ్చింది, అండ్ ఆదినారాయణ రెడ్డి గారి పేరు వచ్చింది, బీటెక్ రవి పేరు వచ్చింది, ఇంకా చాలామంది వచ్చాయి. వీళ్ళందరి పేరు వచ్చి అందరినీ పేర్కొంటూ రకరకాల కామెంట్స్తో వాళ్ళు ఇష్టారాజ్యంగా రాసుకున్నారు. ఆయన దస్తగిరి కూడా డ్రామా ఆడుతున్నాడని, సునీత పార్టీ అంటే తండ్రిని చంపిన వాళ్ళతోనే దోస్తానా చేస్తుందని, సునీత భర్త హత్య చేశాడని, గుండెపోటని చెప్పింది ఆయనే, నేను ప్రచారం చేశాడని, ఏంటో ఇంక వాళ్ళ ఇష్టం. సో ఇది పరిస్థితి. సో ముందుగా దీంట్లో డీటెయిల్డ్ డిబేట్లోకి వెళ్లే ముందు అసలు ఈ రాయడం వెనుక దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి, అంతగా ఎందుకు వణికిపోతున్నారు అని చెప్పడానికి మనతో రిజైన్ చేశారు, వైసీపీ కాదు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రఘురామకృష్ణరాజు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ వికే గారు. ఐఎమ్ గ్లాడ్ ఫర్ యువర్ కరెక్షన్. వెంటనే వైసీపీ ఎంపీ అని ఆ వైసీపీ బారి నుంచి నన్ను తక్షణం తప్పించినందుకు మీకు నా కృతజ్ఞతలు. సో ఇవాళ నేను ఫస్ట్ చెప్పినట్టుగా 5 ఏళ్ల క్రితం నారాసురజ్ రక్త చరిత్ర ఇది. 5 ఏళ్ల తర్వాత చంపింది ఎవరు అని క్వశ్చన్ మార్క్. సో దీన్ని ఎలా మీకేమనిపిస్తుంది? చంపింది ఎవరు అనేది అందరికీ తెలుసండి. సో క్రొనలాజికల్గా నేను ఒక 3-4 పాయింట్లు, ఎందుకంటే నా దగ్గర ఇదిగో ఈ సాక్షి పేపరు ఇవన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి పాయింట్లు. ఈయన ఫస్ట్ చెప్పిన పాయింట్ ఇందులో ఏంటంటే అసలు అంతర్జాతీయ ప్రమాణాలు కొన్ని ఉన్నాయట. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఎవరికైతే బెనిఫిట్ ఉంటుందో వాళ్ళే హత్య చేసినట్టు అని చెప్పి అది జాతీయ అంతర్జాతీయ న్యాయస్థానాలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసేసినాయట. అందుకని వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆ లబ్ధిదారుడు లబ్ధిదారులు ఎవరంటారట, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధట. ఇలాగా ఆస్తుల రీత్యా నర్రెడ్డి సునీతకు రాజశేఖర్కి లబ్ధట. ఈయన ఏదో పెద్ద ఒక ఎస్టేట్ ఉంది ఈయన దగ్గర, ఒక 1000 కోట్ల ఆస్తి ఉంది, అందుకని చెప్పి వీళ్ళు షమీంకి ఇస్తే ఏంటంటే ఆయన ఏదో చిన్న ఇల్లు ఏదో కట్టించాడు అని అంటున్నారు. 40 కోట్లు డబ్బులు ఇచ్చి 40 కోట్ల డబ్బులు ఆఫర్ చేసి 4 కోట్ల కోసం లేకపోతే 5 కోట్ల ఆస్తి కోసం ఎవడైనా చంపుతాడా? అసలు బుద్ధి ఉందా ఎలిగేషన్కి? అది బేస్లెస్ ఎలిగేషన్. బట్ లబ్ధిదారులు ఎవరు అనేది వీళ్ళు అన్నారు కాబట్టి చెప్తున్నా. అక్కడ లబ్ధిదారుడు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డిని సమర్థిస్తున్నా. 1999లో వివేకానంద రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తాను, వాళ్ళ నాన్న ఎమ్మెల్యేకి వెళ్తానంటే 26 సంవత్సరాలు ఉన్న ఒక బాలుడు నాయనా నేనే చేస్తా అని దొబ్బాడు. వాళ్ళ ఆయన ఒప్పుకోలే. ఎందుకంటే చెప్పారు కదా ఆయనే, ఇది 10వ క్లాస్ తర్వాత ఫారెన్ పంపితే హోమ్ సిక్ అయ్యాడు, సో ఆయనకి ఏదో అయింది ఆయన పెద్దగా చదువుకోలేదా అని చెప్పి పాప ఆయన అన్నదే, ఆయన నోటితో మాట్లాడిన వీడియోలు కూడా మనం చూసాం. బట్ అతనికి రాజకీయంగా ఏం చదువుకున్నాడో మనకు అనవసరం. బట్ రాజకీయంగా 26 ఏళ్ళ నుంచే అతను వివేకానంద రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదు అని అంటాం, దాన్ని తిరస్కరించడం జరిగిపోయింది. ఆ తర్వాత 2004లో మళ్ళీ అడిగాడు, మళ్ళీ ఇవ్వాల, మళ్ళీ వివేకానంద రెడ్డి గారు అయ్యారు. సో ఒక రకమైన కోపం చిన్నప్పటి నుంచి ఈయన మీద అతనికి ఉంది. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. 1999లో అతను టికెట్ కోసం ట్రై చేశాడా లేదా, 2004లో ట్రై చేశాడా లేదా, 2004లో మరి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయాడో, ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ మన వరకు స్టార్ట్ అయింది ఇచ్చింగ్. 2007లో మళ్ళీ గోడ లంకించుకున్నాడు. రాజీనామా చేస్తావా చేయవని ఆయన చొక్కా కూడా పట్టుకున్నాడు. చొక్కా కూడా పట్టుకున్నాడు. ఇది నిజం. మీరు కావాలంటే ఎవరినైనా అడగవచ్చు, రాజశేఖర్ అడగవచ్చు, ఎవరినైనా అడగవచ్చు, తెలిసిందే కదా. సో చొక్కా పట్టుకున్నాడు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చిన్న ఆయన అంటే విపరీతమైన కోపం. ప్రతిసారి మనకు రాజకీయాల్లో అడ్డం వస్తున్నాడు రా అని చెప్పి
పైగా వాళ్ళ అన్నదమ్ముల అన్యోన్యత చూస్తే కూడా ఎవరు అన్యోన్యంగా ఉన్నా నా ఎక్స్ పార్టీ ప్రజెంట్ అధ్యక్షుడికి చిరాకు. సో ఒక రకమైన ద్వేషభావం. ఇప్పుడు హత్య లబ్ధి కోసమే కాదు, ద్వేషంతో కూడా చేస్తారు. మరి ఆయన తెలిసిన ఇంటర్నేషనల్ ప్రమాణాల్లో అది ఉందో లేదో కానీ బెనిఫిట్ కోసం జరిగే హత్యలు చాలా తక్కువ. ఆ కోపం చల్లార్చడానికి రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు జరుగుతాయి సార్. ఎప్పుడో ఎవరిని వేసేస్తాడు, ఆ తర్వాత ఈ కొడుకు పెద్ద అయిన తర్వాత వేసేస్తాడు. ఎందుకు? డబ్బు కోసమా? కక్ష కోసం. అలాగే తన మనసులో ఒక ఇది గూడు కట్టుకుంది. ఆ రకంగా చూస్తే మానసికంగా ఇతనికి కూడా చాలా లబ్ధి చేకూరింది, ఇతని కక్ష తీరింది అని అనుకోవచ్చు. వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. రాజకీయంగా వీళ్ళకి అల్లుడికి వీళ్ళకి లబ్ధి వచ్చిందట. రాజకీయంగా లబ్ధి రావడానికి అతను ఏమన్నా పదవిలో ఉన్నాడా? ఈ జగన్మోహన్ రెడ్డి అతనికి ఏమన్నా పదవి అంటే కంటెస్ట్ చేయడానికి ఎంపీ గిప్పి ఇవ్వలేదు కదా. అసలు 2014లో వాళ్ళ తల్లికి చెల్లికి ఇవ్వకుండా అవినాష్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చాడు? అవినాష్ రెడ్డి ఎవరు కంపేర్ టు దేర్ ఓన్ ఫ్యామిలీ? ఇన్ వాట్ వే? ఏదో వాళ్ళ మొత్తాత రెండో పిల్లం ఫ్యామిలీ ఆరు మొదటి పిల్లం ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో పిల్లలేని మనకి ఎందుకు. కానీ మొత్తం మీద వీళ్ళు దాయాదులు. విజయమ్మ గారిని 2014లో విశాఖపట్నం పంపించి ఈ పులివెందులో లేకుండా ఆవిడేదో పెద్ద జాతీయ నాయకురాల్లాగా ఇక్కడ సీటు ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? గ్యారంటీగా నెగ్గి కడప ఇవ్వకుండా నెగ్గుతారో లేదో తెలియని విశాఖపట్నానికి పంపించవలసిన అవసరం ఏంటి? అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ కుడ్ బి at one time external, subsequently internal force would have compelled him to get rid of. అత్తకోడలకి అక్కడ పడదు కదా, సో అక్కడ తోసేస్తే ఆవిడే పోద్దని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ క్వశ్చన్ మార్కులతో సాక్షిలో రాశాడు కదా, నేను క్వశ్చన్ మార్కులతోనే చెప్తున్నా. అవును. సో అత్త వాళ్ళు వదిలిపోద్ది, అక్కడ అలాగే వదిలిపోద్ది అని చెప్పి అక్కడే తోసేసి ఉండొచ్చు. ఆ తర్వాత ఇతను వివేకానంద రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చాడు 17లో. ఇచ్చి ఏం చేశాడు? తన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ఈయన ఉన్నాడు కదా శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ బ్యాచ్ దాయాదులకు ఎప్పుడు పడదో, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ దాయాదులతో కలిసిపోయాడు ఈ సొంత ఫ్యామిలీని తొక్కేసి. సో వీళ్ళందరూ కలిసి ఓడించారు. రవి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నెగ్గాలనుకుంటున్నాడు డెఫినెట్గా. రవి మరి నేను నీ కోఆపరేట్ చేస్తాను, నాకేమన్నా కొట్టుంటే కొడతాడు. ఎలక్షన్లో పోటీ చేసిన నెగ్గాలనుకుంటా అండి. వీళ్ళ బండారం మంచిదైతే రవి కుట్ర చేసి ఓడించాడంట. కుట్ర చేసి ఎక్కడ కుట్ర చేశాడు? నీ చిన్నాయన డబ్బులు దొబ్బాడు, నీ శివశంకర్ రెడ్డి డబ్బులు దొబ్బాడు అని చెప్తారు ఎవరైనా. వీళ్ళు కుట్ర చేయకపోతే ఎందుకు ఓడిపోతారు? ఓడిపోయింది అక్కడ పులివెందుల మండలంలో, వేరే మండలంలో కాదే. కుట్ర ఎలా చేస్తాడు? నీ మనుషులు వీడి దగ్గరికి వచ్చి డబ్బులు కొట్టేస్తే రవి కుట్ర చేసినట్ట, మీ వాళ్ళు కుట్ర చేసినట్ట. సో ఇక్కడ తప్పు చేసింది వాళ్ళు. అంటే బహుశా తప్పు కూడా వీళ్ళే చేయించుంటారు, వీళ్ళే ప్రోత్సహించుంటారు. మీరు ఏదో డబ్బులు చేసుకోండి అని చెప్పి కూడా వీళ్ళే చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో 99 నుంచి వివేకానంద రెడ్డి గారి మీద కోపం ఉంది కాబట్టి అది కూడా జరిగి ఉండొచ్చు. దీస్ థింగ్స్ కాన్ బి రూల్డ్ అవుట్. రాజకీయంగా లబ్ధికి ఈయన ఏదైనా పదవిలో ఉండి, ఈయన ఏదైనా మంత్రి పదవిలో ఉంటే వారసత్వం కోసం, రాజకీయ వారసత్వం కోసం నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆర్ అసలు రాజకీయాల్లోనే లేని నర్రెడ్డి వాళ్ళ అన్నయ్య ఇంకో శివప్రకాష్ రెడ్డి వీళ్ళు ఏదో పోరాడుకున్నారట. సో ఇతను పొలిటికల్ రైవల్ ఈజ్ ఓన్లీ అవినాష్ రెడ్డి. 2019లో నువ్వు అయితే వదిలికి ఇయ్యి, లేకపోతే షర్మిలకి ఇయ్యి అని చెప్పి ఆయన ఇన్సిస్ట్ చేశాడు. ఇది లేకపోతే కనుక ఈయన తెలుగుదేశంకి వెళ్ళిపోతాడేమో అని ఒక భయం వచ్చింది. ఇతను అవినాష్కి సపోర్ట్ చేయకుండా వివేకానంద రెడ్డి గారు కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబం వేరు మన కుటుంబం వేరు, నువ్వు మన కుటుంబానికే రాజశేఖర కుటుంబానికో రాజారెడ్డి కుటుంబానికో ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఈయన అడిగినందుకు ఆ రెండో సైడ్ కుటుంబీకులు ఇప్పుడు వాళ్ళందరూ ఇతనికి ఎక్కువ క్లోజ్గా ఉన్నారు కాబట్టి చేశారు అనేది ప్రజల అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే సాక్షి పేపర్లో
ఆ విలేకరి అభిప్రాయమా, సజ్జల అభిప్రాయమా, లేకపోతే ఓనర్ అభిప్రాయమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభిప్రాయమా, వాళ్ళు రాసుకున్నప్పుడు నా అభిప్రాయం నేను చెప్తున్నా. అంతే అంతే. ఎందుకంటే నా అభిప్రాయం సిబిఐ రాసింది, రెండు టాలీ అవుతున్నాయి కాబట్టి నా అభిప్రాయం నేను చెప్తున్నా. ఇక్కడ ఏం రాశాడు, ఇంకో పాయింట్, లేఖను దాచి గుండెపోటని ప్రచారం చేశారు. గుండెపోటని వీళ్ళు చెప్పలా, గుండెపోటని సాక్షుడు చెప్పాడు. ఫస్ట్ 8ంటికి కూడా అదే చెప్పాడు, విజయసాయిరెడ్డి అభినయంతో చెప్పాడు. కానీ ఆ లేఖ అంటే ఇచ్చుంటే అది గుండెపోటు అని చెప్పి కాదు అని చెప్పి తెలుసుకుని అసలు ముందే హత్య అని తెలిసిపోయేదంట. అక్కడ అడ్డంగా బుక్ అయిపోయాడు ఈ సాక్షుడు కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అక్కడ బుక్ అయిపోయాడు. అంటే మీకు ఒళ్ళంతా గొడ్డల పోట్లు ఉంటే కుట్లేసినప్పుడు మీకు గుండెపోటు అని తెలియలేదా? అంటే ఈ తలకాయ ఈ పాట అంతా లేచిపోతే మొత్తం కడపలో ఉన్న బ్యాండేజ్ అంతా తెచ్చి ఒళ్ళంతా చుట్టి కుట్లేసి తర్వాత కట్లేస్తే మీకు అది హత్య అని తెలియలేదా? ఓకే, వీళ్ళే హత్య చేయించారనుకోండి. అవినాష్ రెడ్డికి, శివశంకర్ రెడ్డికి, వాళ్ళ నాన్నకే అక్కడ దగ్గర కూర్చుని కట్లు కట్టవలసిన అవసరం ఏంటండి? అంటే వీళ్ళిద్దరూ సునీత, రాజశేఖర్ రెడ్డి ఈ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కుమ్మక్కయ్యి అందరూ కలిపి లేపేశారా? వీడు కట్లు ఎందుకు వేశాడు అది చెప్పానండి. ఏ హాస్పిటల్ నుంచి ఎవడో వచ్చి కట్లేసాడో హాస్పిటల్ ఆయన ఏదో కరోనా వచ్చి ఆయన చచ్చిపోయాడు, అదో మిస్టరీ. ఆ గంగిరెడ్డి గారు చచ్చిపోవడం కూడా ఇన్ వే దట్ ఈస్ ఆల్సో మిస్టరీ. అది పరిశోధించాలి గట్టిగా. దాని మీద చాలా రకరకాలుగా ఆయన ఉన్నాయి. ఎందుకంటే కరోనాతో చచ్చిపోయిన వాడికి తలలో బ్లడ్ ఎందుకు వస్తుంది నాకు అర్థం కాక. సో గుండెపోటు వచ్చిన వాడికి ఏమో తల పగిలిపోద్ది, ఒళ్ళంతా చీరిపోద్ది. వాళ్ళు కట్టలే సరే వీళ్ళకి తెలియలేదు, అది ఇంకా గుండెపోటు అనే అనుకున్నారంట. ఆ లేఖ చూసుంటే తెలిసిపోయేదట. ఇంకోటి, ఈ దస్తగిరి ముందు 500 రూపాయలతో తిరిగేవాడు, ఆ దస్తగిరి తర్వాత ఏదో స్కార్పియోలో తిరుగుతున్నాడు అన్నారు. క్లియర్గా చెప్పాడు దస్తగిరి, నాకు పలానా చోట వీడొచ్చి ₹1,00,00,000 ఇస్తారని చెప్పి అడ్వాన్సు, అందులోంచి మళ్ళీ 20 లక్షలు ఆడే తీసేసుకుని నాకు డబ్బు ఇస్తే నేను కొంత డబ్బు పక్కన పెట్టి 40 లక్షలు మున్నాగాడి దగ్గర పెట్టానంటే ఆ మున్నాగాడి దగ్గరికి వెళ్తే డబ్బు అంతా దొరికేసింది స్పష్టంగా. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ డబ్బు అన్నది కూడా సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. సో దట్ మనీ హాస్ కమ్ ఫ్రమ్ ఎ సోర్స్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ విచ్ హాస్ గాట్ లింక్ టు బెంగళూరు. సిబిఐ వాళ్ళు ఒక ఛార్జ్షీట్ వేసి సమయంతో సహా పెట్టి వీడు ఈ టైంకి ఎక్కడున్నాడు, వీడు ఈ టైంకి ఎక్కడున్నాడు, పలానా దగ్గర మాట్లాడుకుని ఇదంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇదంతా క్రిస్టల్ క్లియర్, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా నీట్గా రాశారు సిబిఐ వాళ్ళు. వాళ్ళు భయపడ్డారా, మొహాటపడ్డారా, ప్రలోభపడ్డారా అన్నది ఇక్కడ ఇమ్మెటీరియల్. కానీ వాళ్ళు ఆగిపోయింది ఎక్కడంటే 3 గంటల తర్వాత ఆపరేషన్ అకంప్లిష్డ్ అనో మరి 3-3:30 ప్రాంతంలో లోటస్ పాండ్కి ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత 5:30కి చీఫ్ సెక్రటరీ, అప్పుడు చీఫ్ సెక్రటరీ దానికి ముందు చీఫ్ సెక్రటరీ వాళ్ళు మాట్లాడుకున్న మీటింగ్ అప్పుడు ఆయన స్పష్టంగా ఆయన నోటితో 5:30కి మీ మిసెస్ పిలుస్తున్నారని చెప్పి ఈయన పైకి వెళ్ళాడు, వచ్చాడు, షిన్నా నో మోర్ అన్నాడు. ఇవన్నీ కూడా ఆయన మాటలతో అక్కడ రికార్డ్ చేసినవి ఉన్నాయి. అది పాపం వీళ్ళకి తెలియక అటు ఏదో స్టేట్మెంట్ తీసుకున్నాడు, అదేం చల్లదంటే మరి ఎప్పుడైతే ఆ రికార్డు అక్కడికి వెళ్ళిపోయిందో మరి వీళ్ళు కంగారు పడి ఆ కోర్టు హీరింగ్కి రాకుండా దాన్ని చూస్తున్నారు. సో 5:30కే నీకు తెలిసినప్పుడు బాబాయిని లేపేశారని చెప్పి నీకు తెలిసినప్పుడు అంటే 5:30కే ఎవడు చూసి గుండెపోటు చచ్చిపోయాడని చెప్పాడు నీకు? 6-10 దాకా ఎవడో వెళ్ళలేదు కదా. 5:30కే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందన్నది దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ద కేస్. దాన్ని బయటికి రానివ్వకుండా ఆపేశారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? లేపినోడికి ఫోన్ చేశాడు. ఇట్స్ వెరీ క్లియర్. అందుకనే ఇది ఎలక్షన్లో రేపొద్దున్న ప్రముఖ పాత్ర వహిస్తుందనే ఈరోజు ఈ సాక్షిలో సరే నమ్మినోడు నమ్ముతాడు, నమ్మడం మనం ఏదో ఒకటి కవరింగ్ ఇన్ ఫెర్నో చేసుకోకపోతే ఈ రాబోయే ఎలక్షన్లో కష్టం అని ఒక భయంతో ఇలాగా ఇంత అడ్డంగా బుక్ అయిపోయేలాగా ఎలా రాసుకుంటారండి?
ఇంత అడ్డంగా బుక్ అయిపోయాలా వీళ్ళు రాసుకునేది పిచ్చికొండ కొడుకులు. ఆదినారాయణ రెడ్డికి ఏంటి అవసరం? కాదు, ఆదినారాయణ రెడ్డి ఈ ఐదేళ్లలో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి సాక్షి పత్రికలో వార్తలు రావడమే చంద్రబాబు నాయుడు గారు చేయించారంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు చేయించుంటే, జగన్మోహన్ రెడ్డి మీద నింద మాపడానికి చేయించుంటే ఆ 2 రోజుల్లో తీసి బొక్కలేసేసేవాడు ఆయన కదా. ఎందుకేలా ఆయనకి అర్థం కాక అసలు ఏంట్రా బాబు ఇద్దరు అసలు దీని మీద యాక్షన్ తీసుకునే లోపే ముందే తెలివిగా నారాసుర రక్త చరిత్ర ఇదేంట్రా బాబు, అసలు నా బొమ్మ వేసాడంట్రా బాబు, అసలు సూచొత్తేనే పారిపోయేవాడిని నేను కదా అని చెప్పి ఆయన కంగారు పడ్డాడు ఆ బొమ్మలు చూసి. అదే పొజిషన్లో నేనుంటే 24 గంటల్లో ఆయన బొక్క వేసేవాడిని, మొత్తం వీళ్ళందరినీ 24 గంటలు వేసేవాడిని పరువు నష్టం దావా వేసి. ఎస్, ఐ మీన్ ఇట్. కాదండి, అంత క్లియర్గా అర్థమైపోతుంది కదా ఎవడేసాడో ఎందుకు వేసాడో, అంత క్లియర్గా అర్థమైపోతుంది. చెప్పాలంటే అప్పుడు ప్రభుత్వం చేతకంతనం అది. అవును, అంటే రాజకీయంగా మళ్ళీ ఏమన్నా తొందరపాటు చర్య అనుకుంటారని ఈయన రాజకీయంగా ఏమన్నా భయపడ్డారేమో చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలియదు. కానీ అంటే భయం అంటే అప్పుడున్న పరిస్థితుల్లో కాదు, భయం అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా ఏమనుకుంటారంటే మరీ సొంత బాబాయినో లేకపోతే ఇంట్లో మనిషినో చంపేసుకుంటారా దుర్మార్గులు, ఎంత దుర్మార్గులు అయితే మాత్రం అనే దీంట్లోనే ఉన్నారు తప్ప ఇంత ఇది జరిగింది దీని వెనకనేది ఎలా తెలుసు తర్వాత క్రమంలో తెలిసింది. ఎందుకు తెలీదు, ఆ పాత హిస్టరీ తెలియాలిగా, క్రిమినల్ హిస్టరీ అంతా ఉందిగా మా వాళ్ళకి. అసలు ఇంకోటి ముందు ఇక్కడ వీళ్ళు ఎంక్వైరీ చేస్తే దొరికేస్తాడని సిబిఐ ఎంక్వైరీ అని గాగార్డర్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు మేమే ఎంక్వైరీ చేస్తామని ఎవరిని వేశారు. ఆ పాపం ఆ మహంతి అన్నోడు ఏదో సిన్సియర్గా చేయబోతే ఆయన లేపేశారు అక్కడి నుంచి ఆ మహంతిని. సో ఇలాగా ఎక్కడికక్కడ చేసి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వకుండా ఉంటే సునీత వీళ్ళందరూ ఫైట్ చేసి ఆదినారాయణ రెడ్డి సంబంధం లేని ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి మీద తోసేద్దామని చెప్పి వీళ్ళందరూ స్కెచ్ చేసుకుంటే వాళ్ళు కూడా లబోదివ్వమని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, సునీత కోర్టుకు వెళ్ళటం, సిబిఐకి ఇచ్చేటప్పటికి వీళ్ళు అసలు రంగు బయటపడింది. సిబిఐ మీద కేసులు, రామ్ సింగ్ మీద కేసులు, ఎన్ని దీస్ ఆర్ ఆల్ క్లిస్టర్ క్లియర్ ఎవిడెన్సెస్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ టీమ్. ఇప్పుడు ఇంత పెద్ద 5:30 ఫోన్ కాల్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. 5:30 ఫోన్ కాల్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. 3:30కి ఎవరికి ఎందుకు చేశాడు ఇవన్నీ తెలిసిపోతాయండి. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తాయి. వీళ్ళు ఏంటంటే ఒక లెవెల్ దాకా సిన్సియర్గా చేసి ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు అంటే ఆగిపోయారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత అయినా నేను అనేది ఏంటంటే ఇంత పెద్ద సినిమా పోస్టర్లు వేసినట్టు వేశారు కదా ఇవాళ. ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజే ఇంత పెద్ద ఫుల్ పేజీ కథనం రాసేసింది దాని మీద. అసలు అప్పుడు ఎన్నికల ముందు ఈయనే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, మా చిన్నాన్న హత్య గురించి ఎవరు మాట్లాడకుండా ఆర్డర్ ఇమ్మని. అవును కదా, మరి ఆర్డర్ ఫోర్స్ లో ఉన్నట్టు లెక్క ప్రకారం అయితే. బట్ వాళ్ళ పేపర్లోనే ఇంత పెద్దగా రాసుకున్నారు. ఇది ఒక పాయింట్. తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో తెల్లవారుజామున తెల్లవారక ముందే జగన్కి తెలుసు అనేది ఆంధ్రజ్యోతి పత్రికలో రాస్తేనే బయట ప్రపంచానికి తెలిసింది మొన్న రీసెంట్ గా 1 year బ్యాక్. అవును కదా. సో మీరు అడుగుతున్నట్టుగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని మీరు అంటున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి ఒకటి. రెండోది, ఇంత కథనాలు స్టోరీలు కథలు రాసే బదులు అసలు ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నా కాల్ లిస్ట్ ఇస్తున్నాను, నేను నా వైఫ్ది నాది కాల్ లిస్ట్ ఇస్తున్నానని చెప్పొచ్చు కదా, వైట్ పేపర్ లాగా. ఏ పాపం తెలియకపోతే చెప్పచ్చు. అంతే, తేలుకుట్టింది దొంగ. ఇవాళ బీటెక్ రవి చెప్పాడు, నేను నార్కో టెస్ట్ రెడీ. అవినాష్, నువ్వు నార్కో టెస్ట్కి రెడీయా? రమ్మనండి ముందుకు, రమ్మనండి. ఇంతకంటే ఫెయిర్ ఆఫర్ ఎవరు ఇస్తారు? అవును. సో ఎవరు లేపేశారో ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ సార్. అది అలాగే సిబిఐ చెప్పాడు, ఎవరు లేపించాడో తెలియాలి. పైగా తిరిగి మళ్ళీ నిందలేసేటప్పుడు స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్. ఆ లెటర్ చూస్తే మటర్ అని తెలిసిపోయేది,
లెటర్ చూపెట్టలేదు, ఇలాంటి స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఆ లెటర్ దొరికితే సినిమా అప్పుడే మాయమైపోయేదేమో అది. క్లియర్ అండి. మాయం చేయడం. మళ్ళీ ఆ డ్రైవర్ని చంపేసి కేసు డైవర్ట్ చేసేటానికి ఇంకోటి వెంటనే పాతెట్టేద్దాం అని కూడా అంటే, ఇదే సునీత లేదు వీ హ్యావ్ టు గెట్ ద పోస్ట్ మార్టం డన్ అని షీ ఇన్సిస్టెడ్. అవును. నిజంగా సునీత మర్డర్ చేయించుంటే పోస్ట్ మార్టం తను అడిగేది కాదు కదా. బికాస్ ఆఫ్ అవర్ ప్రెషర్ ఓన్లీ ద పోస్ట్ మార్టం వాజ్ డన్. ఆ సిఐ శంకరయ్య ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చేశాడు, ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి శంకరయ్య స్టేట్మెంట్లు. సో అంత క్లియర్గా లేపించి ఇలాగా నోరు మూసి కూర్చోవచ్చు, ఏదో కేసు మేనేజ్ చేసుకున్నారు, వాళ్ళ దాకా రాకుండా ఊరుకున్నారు. ఇప్పుడు ఇలా రాసేస్తే ఈ సునీత మటుకు ఎందుకు ఊరుకుంటుంది? ఊరుకోదు. షీ విల్ నాట్ లీవ్ టిల్ ది రైట్ స్టెప్స్ ఆర్ టేకెన్. ఏది సబ్సిక్వెంట్ లోటస్ పాండ్ ఫోన్ కాల్స్ ఇవన్నీ అయ్యేదాకా 8 గంటలకి విజయసాయిరెడ్డి గారు గుండెపోటుతో వివేకం గారు చనిపోయారు అని ఎవడు చెప్పమని చెప్పాడు? అసలు ఇదే సాక్షి టీవీలో కదా 8 గంటలకే ఆపరేషన్ సక్సెస్ఫుల్ కాబట్టి. అవునండి, ఆపరేషన్ కవరింగ్ ఆఫ్ బ్యాండేజ్ సక్సెస్ఫుల్ కాబట్టి గుండెపోటు స్టోరీని మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేయచ్చు అని చెప్పి గుండెపోటు అని చెప్పారు. ఇంత క్లియర్గా దొరికేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు ఏదో పేపర్ ఉంది కదా అని చెప్పి ఇవాళ అడ్వర్టైజ్మెంట్ కూడా దొరకలేదని చెప్పి ఫ్రంట్ పేజ్లో వేసేసి ఏదో మావాడు ఎక్కడికి వెళ్ళి చెట్లు నరుక్కుంటూ పోయి ఉంటే ఏదో అడ్వర్టైజ్మెంట్ ఏదో అది ఇదేమని అని వేసేవాడు. నిన్న మొన్న ఏదో దొరికినాయి అందుకని వేయలే. ఇదిగో ఇవాళ ఖాళీగా ఉన్న పేపరు ఇవన్నీ రాసేశారు లోపల. అయితే సరే, వివేకానంద రెడ్డి గారు ఏ పార్టీ, ఎవరికన్నా, ఎవరికి తమ్ముడు, ఎవరికి బాబాయ్, ఎవరికి తండ్రి, ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషిగా మా అందరికి తెలుసు. అక్కడ తిరిగి వాళ్ళం జర్నలిస్ట్ గా, సెక్రటరీ తిరిగి వాళ్ళం కదా. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఎవరికైనా ఫోన్ చేసి అడగాలంటే అయితే 2019 ఎన్నికలకి సరిగ్గా నెలన్నర ముందు జరిగిన ఈ హత్య ఆ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోసింది. జగన్ అధికారంలోకి రావడానికి కారణం ఇది ఒక కీలకమైన కోడికత్తి ప్లస్ ఇది రెండు మెయిన్ గా దస్తగిరి లైఫ్ ఇచ్చారు. నేను అనుకునేవాడిని, అరే ఈ ఎన్నికలకు అసలు ఈ 5 ఏళ్ళు అయినా కూడా ఈ ఎన్నికలు కూడా ఇది తేలలేదు. ఇంకా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన హత్య, ఈ ఎన్నికల్లో హత్య కేసు విచారణ కూడా కీలక పాత్ర పోషించాలి కదా, ఎందుకు చర్చకు రావట్లేదు ఇది అనుకునేవాడిని. ఇవాళ వాళ్ళే చర్చకి ఇచ్చి మరి ప్రజల్లో వాళ్ళే ప్రజల్లో ఒక చర్చనీయాంశం వదిలినట్టుంది. ఇది ఎటు దారి తీస్తుంది? ఎవరికి మా జిల్లాలో అనుకుంటారు ఇదేంట్రా తింగన్నా కొడుకు లేపు దండించుకున్నాడని. అలా మా జిల్లాల్లో ఇలాంటిది ఏదైనా జరిగితే ఈడేంట్రా తింగన్నా కొడుకు లేపు దండించుకున్నాడు అంటారు. అలాగా లేపు దండించుకున్నట్టు అయింది. యాస్ యూ రైట్లీ సెడ్ నౌ. ఇది లేపు దండించుకున్న ఇది రాసి డెఫినెట్గా ఎవరు ఊరికనే వాళ్ళు లేపింది కాక పక్క వాళ్ళ మీద నిందలేసేస్తే ఎలా ఊరుకుంటారండి? సునీత ఎందుకు ఊరుకుంటుంది? రాజశేఖర రెడ్డి ఎందుకు ఊరుకుంటాడు? ఎవరు ఊరుకోరు. వాళ్ళు ఇప్పుడు ఓపెన్గా మాట్లాడతారు. మాకు తెలుసు అది నువ్వే 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 అని చెప్పేస్తారు. రైట్, ఎవరన్నది రైట్. ఇక ఈ హత్య కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు కానీ, హత్య జరిగిన తీరు కానీ, ఇప్పుడు ఏదో 5 ఏళ్ల తర్వాత ఇదంతా మొత్తం తలకిందులు అయిపోతోంది. సునీత చంద్రబాబు వాళ్ళతో చేతులు కలిపేసింది, రఘురామరాజు అటు కలిపేశాడు, వీళ్ళు ఇటు కలిపేశారు, అసలు వీళ్ళందరూ ఒక్కటైపోయి ఇదవుతున్నారని 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక కుక్కుడు కథనాన్ని ఇచ్చేసి ప్రజల్లో మరి వెళ్ళాలనుకుంటున్నారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టారని కూడా రాస్తారు. అదే, కానీ నన్ను చంపుదామని చూశారు, నన్ను చెత్త కొట్టారనే సంగతి రాయలా. అదే అది రాయరు కదా. సో అందువల్ల ఇది ఎటు దారి తీస్తుంది, ఎవరికి ప్రజలు ఎంతవరకు దీన్ని చర్చకు తీసుకుంటారు? రైట్ టైంలో రైట్ స్టోరీ ఇది నిజంగా చెప్పాలంటే ఎన్నికల ముందు కరెక్ట్గా ఇచ్చారు. దీని మీద ప్రజలు ఎంతవరకు చర్చ. మనతో ఈ కేసులో మొదటి నుంచి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆరోపణలు వీళ్ళ
వైసీపీతో కానీ లేకపోతే ప్రత్యేకించి సాక్షి మీడియాతో కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుచరుల వైపు నుంచి కానీ కీలకమైన వ్యక్తుల వైపు నుంచి కానీ ఒక రకమైన థ్రెట్ ఇవన్నీ ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మనతో లైవ్లో ఉన్నారు. రవి గారితో మాట్లాడదాం. రవి గారు నమస్తే అండి. నమస్తే అన్న. రవి గారు, ఇవాళ ఫుల్ పేజీ ఆ రోజు మర్డర్ జరిగిన తర్వాత ఎలాగైతే నారాసుర రక్త చరిత్రను రాసినారో ఇవాళేమో చాలా క్లియర్గా మీ అందరి పేర్లు పెట్టేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఇచ్చినారు, పాత్రలు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇస్తూ ఇచ్చినారు. సో ముందుగా అసలు ఇవాళ రాసిన ఈ ఫుల్ పేజీని మీరు ఎలా చూస్తున్నారు? మీకు ఎలా అర్థమవుతుంది? ఎందుకు రాశారనుకుంటున్నారు? అంతకుముందు అంటే మీరు గమనించారు లేదా నాకు తెలిసి 20 days బ్యాక్ 25 days బ్యాక్ నా ఫోటో ఆదినారాయణ రెడ్డిది, చంద్రబాబు నాయుడు సార్ది, తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిది ఎంత ఫోటో వేసి కూడా ఓ రోజు అంతా రాశారు. మీరు చూసారో లేదో మీకు. ఆ తర్వాత ఇప్పుడు ఇది నేను అంటే ఈ ఫోటోను ఇది చూసి మీరేమనుకుంటారనే దానికి చెప్తున్నా. నేను ఈ మధ్య పులివెందుల మున్సిపాలిటీ అంతా డోర్ టు డోర్ తిరుగుతా ఉన్నా. తర్వాత ఇప్పుడు వేంపల్లి డోర్ టు డోర్ తిరుగుతా ఉన్నా. వాళ్ళలో వైఎస్ఆర్ పార్టీలో ఉండే కొందరు నాకు ఫోన్ చేసి ఎందుకు నన్ను డోర్ టు డోర్ తిరుగుతా అంతగా దానికంతా శ్రమపడతాను, మా వాళ్ళే ఫ్రంట్ పేజీలో నీ ఫోటో వేసి మేమే పబ్లిసిటీ ఇస్తాం కదా, నీకెందుకు కాళ్ళ నొప్పులు ఊరికే, నీకు కావాల్సిన పబ్లిసిటీ అంతా మేమే ఇస్తాం కదా ఎందుకంటే అని చెప్తారు. అట్లుంది ఓవర్ గా మన గురించి ఫ్రంట్ పేజీలో వేయడము ఇదే ఈ రకంగా చేస్తా అన్నా. ఈ రోజు ఆ పేపర్ లో ఏదైనా వచ్చింది అనే దానికి ప్రధాన కారణం వచ్చేసి సునీతారెడ్డి గారు ఢిల్లీలో ఇచ్చిన ప్రెస్ మీటే దానికి కారణం. అవును, ఆ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిందో అక్కడ వాళ్ళు ఏదో అడిగినారో నాకు తెలియదు, కానీ మేము అంటే నాకు ప్రజల మద్దతు కావాలి, ప్రజా తీర్పు కావాలని ఆయన నర్మగర్భంగా మాట్లాడడంతో వీళ్ళు గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకునేట్టు ఏదో అప్పుడే మాకు ఆయనకు అంతా డీలింగ్స్ మాట్లాడుకునేట్టు దాంట్లో రాసినా లేదా ఒక పత్రికా అధిపతి అంటే ఇంకా పత్రికా అధిపతి అంటే ఎవరున్నారు నాకు తెలియదు. ఇంకా ఆయన మాట్లాడినట్టు వాళ్ళిద్దరిని కలిపినట్టు ఆయన అప్పుడే ఎంపీకి పోటీ చేస్తున్నట్టు, ఆయన ఎంపీకి పోటీ చేస్తే ఎక్కడ అవినాష్ ఓడిపోతాడో అని భయంతో అది మేము కాదని మనలో స్టోరీ అంతా రాసుకుంటా వచ్చినారు. దాంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఒక ఐటమ్ పెట్టారు, వివేకానంద చంపితే లాభం ఎవరికి అని. అంటే మిగతా విషయాలు పక్కన పెడితేనా నా విషయంకి వచ్చేటప్పటికి నేను అప్పటికే వివేకానంద రెడ్డి మీద గెలిచాను. 2 years నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ఇంకా 4 years నా టర్మ్ ఉంది. నేను అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కాదు. అప్పుడు ఆయన చంపితే నాకేం లబ్ధి వస్తుందో వాళ్ళు చెప్పాలా క్లారిటీగా. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ను కాదు, తర్వాత నేను అప్పటికే ఆయన మీద గెలిచున్నాను. అట్లాంటప్పుడు ఆయన ఏదన్నా చేసిన వల్ల నాకు పర్సనల్ బెనిఫిట్ ఏమొస్తుందో వాళ్ళు దానికి క్లారిటీ ఇవ్వాలా అన్న ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెప్తున్నాను. మీకు కూడా ఒకటి కాల్ లిస్ట్ కూడా పంపిస్తా. అది ఎవరంటే ఆ కేసులో ఉండే నెంబర్ 1 ముద్దాయి ఎర్రగంగిరెడ్డి. అవును, ఎర్రగంగిరెడ్డి కాల్ లిస్ట్ లో ఆ రోజు 3వ తేదీ అర్లీ మార్నింగ్ 1:37 కు అంటే దీంట్లో డెస్టినేషన్ ఐపీ, ఆ తర్వాత అక్కడికి ఎవరికి పంపించారు వాట్సాప్ మెసేజ్, వాట్సాప్ చాటెడ్ అక్కడ 1:37 కు స్టార్ట్ అయిందన్న. అవును, 1:37 కు స్టార్ట్ అయింది. అర్ధరాత్రి 1:30కి మొదలైంది గంగిరెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి మధ్య. మేము చెప్పేది కూడా ఏంటంటే ఈ రోజు కూడా నేను ప్రెస్ మీట్ లో చెప్పడము, వాళ్ళు అక్కడికి పోయిన వాళ్ళను వీళ్ళు వీడియో ఆన్ చేసి పెడితే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగమంటే ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఆయన చిత్రహింసలు పాలు చేసి అదంతా కూడా వాళ్ళ వీడియోలో వాళ్ళ డైరెక్షన్ ప్రకారము తర్వాత వీళ్ళు మర్డర్ చేయడం జరిగింది. దానికి సాక్ష్యం వచ్చేసి 9989067352. ఆ తర్వాత ఈ నెంబర్ వచ్చేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారిది. ఆ నెంబర్ కూడా 1:37 అర్లీ మార్నింగ్ కు ఒక చార్టెడ్ మెసేజ్ పోయింది. తర్వాత మళ్ళీ 1:55 కు వెళ్ళింది.
ఆ తర్వాత 204 అర్లీ మార్నింగ్ కు అదంతా మీకు పంపించాను. యా మళ్ళీ 214, 214 కు 214 కు 21 ఇట్లా ఒక 15 టైమ్స్ అవును 15 టైమ్స్ 137 నుంచి ఎర్రగంగిరెడ్డి సెల్ నుంచి అవినాష్ రెడ్డికి కాల్స్ పోయినాయి. ఇది లీగల్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. ఇది నేను ఆరోపణ చేసింది కాదు, ఇంకోటి చేసింది కాదు. సిబిఐ వాళ్ళు డాక్యుమెంటల్ గా తీసింది. దీనికి అవినాష్ రెడ్డి గాని ఎర్రగంగిరెడ్డి గాని ఈ మా నెంబర్లు కావు, మేము అప్పుడు మాట్లాడలేదని చెప్పమనండి. ఊరికి వాళ్ళ పేపర్ ఉంది కదా అని మొత్తం ఒక ఫుల్ పేజ్ అంతా రాస్తారు. నేను మీరు వాళ్ళు ఇంకోళ్ళు మా పార్టీ వాళ్ళు దానికి ఇమీడియట్ గా మంచి కౌంటర్స్ ఇస్తాం. ఆ కౌంటర్స్ కూడా సమాధానం చెప్పరు. ఎప్పుడు ప్రెస్ ముందరికి రారు. ఏదే గాని దాని గురించి మా జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు మేము స్ట్రైట్ క్వశ్చన్ ఏమడుగుతున్నామంటే, నువ్వు సిబిఐ ఎంక్వైరీకి ముందు కావాలని తర్వాత వద్దన్నప్పుడు సునీత గారు మీ ఇంటికి వచ్చేసి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దంటున్నావు, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నా అట్లయితేనే నాకు న్యాయం జరుగుతుందని చెప్తే సిబిఐ ఎంక్వైరీకి వేస్తే అవినాష్ బీజేపీకి వెళ్తాడని ఆయన చెప్పినట్టు చెప్తా ఉంది. కనీసం దానికి అమ్మ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నేను ఆ మాట అనలేదని జగన్మోహన్ రెడ్డిని చెప్పను. లేదా అవినాష్ నేను ఎప్పుడు కూడా ఇట్లా బీజేపీకి వెళ్తానని మా అన్నతో నేను చెప్పలేదు, ఆమె అబద్ధాలు చెప్తుందని అవినాష్ రెడ్డిని చెప్పమను. ఏ సబ్జెక్టు మాట్లాడినా ఎంతగా మాట్లాడినా కూడా నోరు కూడా తెరవరు వాళ్ళు. ఈ రోజు ఇందాక అన్న రగన్న కూడా చెప్పినా, నేను కూడా ఇచ్చిన. ఎందుకు ఈ రాతకోతలు అవి ఇవన్నీ ఇంత డాక్యుమెంటల్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు ఒక నిజం తెలియాలా, ఇన్ని రోజుల నుంచి బాగా చర్చనీయాంశమైన ఒక నిజం తెలియాలంటే తప్పకుండా నువ్వు నేను నార్కో అనాలిసిస్ కి వెళ్దాం. ఆ తర్వాత ఇద్దరు వచ్చి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయిపోతే వాళ్ళు కూడా ప్రాసెస్ ఏముంది కోర్టులో పెడతారు, వీళ్ళిద్దరు నార్కో అనాలిసిస్ కు సిద్ధం అని చెప్తారు. ఆ గుజరాత్ కు ఎక్కడికో తీసుకోకపోతే 10-15 రోజుల్లోనే రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్ కూడా మమ్మల్ని క్వశ్చన్ అడిగే విధానము, మేము చెప్పే సమాధానాలు కూడా లైవ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దానికన్నా ముందుకు రమ్మను. వేటికి ముందుకు రారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది. సునీతారెడ్డి గాని వాళ్ళ మదర్ గాని పొరపాటున ఏమన్నా తెలుగుదేశం పార్టీ వైపు గాని తర్వాత లేదా కర్ణాటకలో మాండ్యాలో జరిగినట్టు సుమలత గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అందరూ కూడా సపోర్ట్ చేశారు, ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్. అలాగా ఇప్పుడు షర్మిలమ్మ గారి కాంగ్రెస్ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, టీడీపీ ఏమైనా సపోర్ట్ చేసి కామన్ అభ్యర్థిగా ఏమన్నా పెడతారేమో, అప్పుడు అవినాష్ రెడ్డి ఓడిపోతాడేమో. దానికన్నా ముందే ఈ స్కెచ్ అంతా వేసి ప్రజల్లో మళ్ళా మేము కాదు ఇదంతా అని వాళ్ళు తెరలేపుకొని ఇందాక రగన్న చెప్పినట్టు లేపు తనిచ్చుకోవడం అనేది ఇది. లేదంటే ప్రజలు కూడా చెప్పండి. ఇక్కడ మనతో జడా శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు. అలాగే ఈ హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రవణ్ గారితో కూడా మాట్లాడదాము. రవి గారు, శ్రవణ్ గారు నమస్కారం అండి. శ్రవణ్ గారు శ్రవణ్ గారు నమస్తే అండి. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. శ్రవణ్ గారు, ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే జర్నలిజం కొత్త పుంతలు దొక్కుతోంది. అదేంటంటే హత్య జరిగిన నెక్స్ట్ డేనేమో చంద్రబాబు నాయుడు చంపాడని పెద్ద ఫస్ట్ పేజీ పోస్టర్ కదా. 5 ఏళ్ల తర్వాత చంపింది ఎవరని క్వశ్చన్ మార్క్. 5 ఏళ్ల తర్వాత సేమ్ జర్నలిజం, సేమ్ పత్రిక. ఈ మధ్యలోనేమో ఫస్ట్ ఏమో గుండెపోటు, తర్వాత ఏమో గొడ్డలిపోటు, తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు, తర్వాత ఏమో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆయన రెండో భార్య చంపింది. ఆ తర్వాత ఏమో అదేదో బెంగళూరులో ఎక్కడో ల్యాండ్ ఇష్యూ జరిగింది, ఆ ల్యాండ్ డబ్బులు ఇవ్వలేదని ఎవరో ఆయన అనుచరులు చంపేశారని అదొక స్టోరీ. ఇట్లా రకరకాల స్టోరీలు రాసి మళ్ళీ ఇప్పుడు దస్తగిరి డ్రామాలు ఆడుతున్నాడు. లేకపోతే లాభపడింది బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి లాభపడ్డారు, ఇట్లా అనమాట. అంటే 5 ఏళ్ల తర్వాత చంపింది ఎవరనే డౌట్ వచ్చిందండి వీళ్ళకి. సో ఈ స్టోరీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ సాక్షి పత్రిక చూస్తే జాలే ఇట్లా అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ రీసెంట్గా వీళ్ళ
వీళ్ళకి కలరు, పేపర్ కలరు, టీవీ కలరు అంతా రీసెట్ చేశారు. టీవీ సో మార్చారు. ఒక ఫోను ఫార్మేట్ చేసినప్పుడు ఎలా ప్రీవియస్ అన్ని మర్చిపోతారో వీళ్ళు ఈ పేపర్ని, టీవీని రీసెట్ చేసేటి కొత్తగా చేసినప్పుడు, ఫార్మేట్ చేసినప్పుడు పాతయన్నీ మర్చిపోయి ఉంటారు. బహుశా పాతయన్నీ మర్చిపోయి కొత్తగా మళ్ళీ అవినాష్ రెడ్డి ఎవరు చంపారు, వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అనే దాని మీద కొత్త కోణంలో మళ్ళీ పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. నాకు తెలిసి ఇవన్నీ కూడా కృష్ణ గారు, ఇవన్నీ కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీము తెలియకుండా ఆడుతున్న డ్రామాలేం కాదు. వీళ్ళు మీడియాని వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు వాడుతున్నారు అని చెప్పడానికి 2019లో జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు వేసిన బ్యానర్ హెడ్డింగ్కు ఈ రోజు వేసినటువంటి బ్యానర్ రెండూ కూడా మీరు ఒక్కసారి రాష్ట్ర ప్రజల కోసం ఒకసారి చూపించండి. 2019లో నారాసుర రక్త చరిత్రని చంపినప్పుడు ప్రతిపక్షాల మీద వేసి ప్రతిపక్షాలు దీన్ని చేశారు అని చెప్పి చెల్లెల దగ్గర నాటకాలు ఆడి, తమ్ముడి తల్లి దగ్గర డ్రామాలు ఆడి, సమాజాన్ని మొత్తాన్ని మ్యానిపులేషన్ చేసి ఏమీ తెలియనట్టుగా హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కోసం పిటిషన్ వేసి, సో అంటే లీగల్గా ఫైట్ చేస్తున్నట్టు తన బాబాయ్ మరణానికి కారణమైన వ్యక్తులు ఎవరు అని తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి అద్భుతమైన పన్నాగం. ఈ పన్నాగంలో అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ రాష్ట్ర ప్రజలు కూడా అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసి ఆయనకి ఓట్లు గుద్దిపడేశారు. సెంటిమెంటల్గా అది ఎలా కనెక్ట్ అయిందో నాకైతే తెలియదు కానీ బట్ ప్రజలు మాత్రం ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు. 2019లో జరిగినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనలో దస్తగిరి ఉన్నారా, లేకపోతే ఎవరున్నారు, తప్పు తెలుసుకున్న తర్వాత అప్రూవర్గా మారిన తర్వాత ఎవరున్నారు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. 2019 నుంచి 2024 కరెక్ట్గా మార్చి నెలలో ఇదే నెలలో వాళ్ళు రాసింది ఆర్టికల్. ఇదే నెలలో జరిగినటువంటి మరలా ఈ ఆర్టికల్ చూస్తే వైఎస్ వివేకాను చంపింది ఎవరు, ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజంగా ఎవరు చంపారో తెలుసుకోకుండా ఈ రోజున నిన్న వైఎస్ సునీత రెడ్డి గారు స్టేట్మెంట్ ఎప్పుడైతే మా అన్న దీనికి వెనకున్నాడో అతనికి ఇలాంటి దుర్మార్గుడు పరిపాలనకు పనికిరాడు అనేది బాగా కనెక్ట్ అయింది ప్రజలకి. ఎప్పుడైతే ప్రజలకు కనెక్ట్ అయిందో ఇప్పటికిప్పుడు దీన్ని రివర్స్ డ్రామా ఆడాలి. రివర్స్ డ్రామాలో ఆడుతూ ఎవరి మీద అంటే ఇది ఈ సామెత కరెక్టో కాదో నాకు తెలియదు కానీ అంటే బొంకటం అంటారు దీన్ని. ఇంకొక పదం నేను చెప్పను, ఎందుకంటే ఇంకో పదానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బొంకటం దాన్ని ఏం చేస్తున్నారు, దీన్ని తన మీడియాలో తనకున్నటువంటి సోర్సెస్ ద్వారా వైఎస్ సునీతారెడ్డి గారు దీన్ని అనుకున్నారు, దస్తగిరి గారు దీన్ని అనుకున్నాడు, లేకపోతే అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేశాడు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేస్తే, సునీత చేస్తే నువ్వేం గుడ్డుకోవడానికి పழுదోవా? ఈ 5 సంవత్సరాలు సిబిఐ దగ్గరికి ఆధారాలు ఎందుకు తీసుకొచ్చేవలేదు? సిబిఐతో ఎందుకు మీరు విచారణ జరిపించలేదు? దానికి సునీత గారు వెళ్ళిపోయి హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐకి ఇప్పించుకొని ఆ సిబిఐ ఎంక్వైరీ హ్యాండ్ ఓవర్ చేయించుకోమని ఢిల్లీ వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలి, నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకోవాలి, మీడియాని పిలవాలి. అయ్యా నేను చంపాను మా నాన్ని, నా మీద ఎంక్వైరీ చేయండి, నా మీద సిబిఐ రండి అని చెప్పి సిబిఐ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? సిబిఐ దగ్గరికి వెళ్ళి అడిగి తన మీద తన ఎంక్వైరీ చేయించుకుంటారా? నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సింది వికే గారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పింది 3 ప్రశ్నలు. నెంబర్ 1, మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హైకోర్టులో సిబిఐ పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? పాయింట్ నెంబర్ 1, మీరు మీ బాబాయ్ గారిని చంపినటువంటి కేసును సిబిఐకి ఇవ్వమని సిబిఐ పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? విత్డ్రా చేసుకున్న తర్వాత సిబిఐకి వెళ్ళటానికి సంవత్సరం టైం పట్టినప్పుడు సంవత్సరం టైంలో కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 11 నెలల సమయం మీరు ముఖ్యమంత్రి కాలంలో ఈ రాష్ట్రంలో ఈ కేసు ఉంటే కనీసం మీరు దీనిలో ఎవరు దోషులు అని పట్టుకునే ప్రయత్నం కూడా, దట్ ఈస్ వాట్ సునీత పాయింటెడ్ అవుట్ ఎస్ట్ ఎర్లియర్. మొన్న ప్రెస్ మీట్ లో పాయింట్ అవుట్ చేసింది ఆవిడ అదే కదా. మా అన్న నాకు సహకరించకపోగా, మా అన్న ఎవరు దోషులో నిర్దోషులో ఎవరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోవా, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మా అన్నే నాకు సహకరించకపోతే వేర్ షుడ్ ఐ గో? ఈ ప్రశ్న ఆమె అడిగింది. దీనికి సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి. నెంబర్ 1, ఎందుకు నువ్వు పిటిషన్ విత్డ్రా చేసుకున్నావు? నెంబర్ 2, ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దోషులను పట్టుకునే ప్రయత్నం లేదా? వెదర్ ఇట్ ఇస్ చంద్రబాబు నాయుడు ఆర్ ఇట్ మేబీ సునీత.
ఎవరు దోషులు దీని వెనక దీన్ని తేల్చాలి కదా. నెంబర్ త్రీ మీ తమ్ముడు తెల్లవార్దులు ప్రేమాయణంలో ప్రేమలేఖలతో మెసేజ్లు పెట్టినట్టుగా దోషులతోటి మెసేజ్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దీస్ ఆర్ ది సిబిఐ రికార్డ్స్. నేను మ్యానిపులేట్ చేయటం లేదు వీకే గారు, ఇది లేకపోతే బీటెక్ రవి మ్యానిపులేట్ చేయటంలా ఇంకొకరు మ్యానిపులేట్ చేయాలి. దీస్ ఆర్ ది సిబిఐ రికార్డ్స్ విచ్ షోస్ దట్ యువర్ బ్రదర్ ఓవర్ నైట్ కూర్చొని ఎస్ఎంఎస్లు చేసి అయిపోయిందా పని అవ్వలేదా ఏంటి అని నిందితులతో ఆశ్రమం ఇవ్వాల్సిన పని ఏంటి? నిందితుల మొబైల్ ఫోన్స్ మీ తమ్ముడి దగ్గర కనిపించాల్సిన పని ఏంటి? మీ తమ్ముడు అవినాష్ రెడ్డి నిందితుడికి ఆశ్రమం ఇవ్వకపోతే ఎందుకు మీ తమ్ముడు మెసేజ్లు పంపిస్తారు? ఎందుకు నిందితుల తరపున మొబైల్స్ అన్ని అక్కడ ఉంటాయి? దీనికి ఆన్సర్ చెప్పానండి అవినాష్ రెడ్డి గారిని. దీన్ని అంతటిని పక్కన పడేసి ఈ దోషులు జరుగుతున్న విధానాన్ని పక్కన పడేసి 70 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి దస్తగిరికి? ఒక కార్ డ్రైవర్ దగ్గర 70 లక్షలు వచ్చినప్పుడు ఆ 70 లక్షలు మాకు సంబంధం లేదు, లేకపోతే అతని దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయో రికవరీ చేసింది మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఏ రోజైనా మీరు మాట్లాడారా? ఏ రోజైనా మీరు సమాధానం చెప్పారు జాతికి? ఈరోజు ఎలక్షన్ వచ్చేటప్పటికి తగుదునమ్మా అని పెద్ద పతిత్తు కబుర్లు చెప్తూ నేను ఒక కన్ను పొడుస్తుందా అని ఒక ఆయన మాట్లాడితే కనీసం నోరు కూడా ఎప్పకుండా సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసేది ఇంకొక ఆయన. నేను వాళ్ళని దోషులని నేను అనటం లేదు వీకే గారు, వాళ్ళు దోషులు అని ఆధారాలతో సహా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ వేసినప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వేసినటువంటి ఆధారాలని మీరు తప్పని అంటున్నారా? అవి మ్యానిపులేటెడ్ అంటున్నారా? మ్యానిపులేటెడ్ ఆధారాలు ఉన్నప్పుడు మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళటం లేదు? సిబిఐ మ్యానిపులేషన్ చేసింది. రామ్ సింగ్ అనే అధికారి చంద్రబాబు చేతిలో పావు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఎంతటి సంసిద్ధుడో వివేకా కేసులో సిబిఐ తీరే నిరూపిస్తుందని డైరెక్ట్ గా రాసి పడేశారు. అది కూడా రాశారు, సిబిఐ అధికారి చంద్రబాబు చేతిలో పావు అని. అంటే చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఒక్క నిమిషము వికే గారు క్లోజ్ చేస్తా. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ నేను ఈ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఏమని అంటే దస్తగిరి అతని అప్రూవర్ గా మారటానికి వీల్లేదు, అతని నేర నిరూపణ అంగీకరించడానికి వీల్లేదు, అది తప్పు అని. మరి ఈ ఆధారాలన్నీ కూడా తప్పుగా సేకరించారు, ఈ ఆధారాన్ని కూడా మ్యానిపులేటెడ్ ఎవిడెన్సెస్ అని మీరు హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదు? అంటే వాట్ ఇట్ షోస్ సిబిఐ సేకరించిన ప్రతి ఆధారం కూడా కరెక్ట్ అని అర్థం. దీంట్లో పెద్ద తేడా ఏం లేదు వికే గారు. ఇది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించి తీరాలి. మనతో మాజీ మంత్రి బీజేపీ నాయకులు ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు, టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆదినారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. డిబేట్ లో ఉన్న వాళ్ళను కొంత పార్ట్ నేను కూడా చూసా. అవునా? ఒకటి నేను ఎక్స్ మినిస్టర్ అన్ని తోకలు తొండాలు కాదు కావాల్సి నాకు. నన్ను దీంట్లో బీటెక్ రవిని నేను వాళ్ళని ఏదో చేపించినానని నన్ను పదే చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు కాదు బాధితులు, నేను బాధితుని. అవునా? మీరు బాధితుడు. బీటెక్ రవిని పరిచయం చేసినప్పుడు కూడా నేను బాధితుడనే అన్నా. ఆయన బాధితుడే, మిగతా వాళ్ళు డిబేట్ ఉండే వాళ్ళంతా బాధితులు కాదు, వాళ్ళు బాధ్యులు. ఇక్కడ ప్రధాన పాయింట్ చెప్తా చూడండి, జగన్ గురించి 2 మాటలు. ఇప్పుడు అతను హిస్టరీ చెప్పాడు, స్టోరీలు చెప్తాడు. సాక్షిలో ఆయన సొంత పేపర్ నాన్న ఫోటో పెట్టుకొని నాది పేపర్ కాదు అంటాడు. సాక్షి పేపరు నాది కాదంటాడు, టీవీ నాది కాదంటాడు, చేసిన అప్పులు నావి కాదంటాడు, సారాయి నేను కాదు అమ్మేది అంటాడు. ఆయన చేసిన పుణ్యము లేదు, చెయ్యని తప్పు లేదు, ఆడని అబద్ధము లేదు. కాబట్టి దీనికి ఒక అథెంటిక్ గా తీసుకుంటే కర్మ ఈ రాష్ట్ర ప్రజలు దీన్ని తీసుకోరని స్పష్టంగా ఉండాలని మేము బీజేపీ కూడా దాన్ని మా వాళ్ళు ఐడెంటిఫై చేసినారని పార్టీ తరఫున కూడా చెప్తున్నాం. ఇది చాలా తీవ్రంగా పరిణామం జరగబోతుంది. రఘురామరాజు చెప్పని, బీటెక్ రవి చెప్పని, నేను చెప్పని కెలుక్కున్నారు. కెలుక్కొని ఏదో ఓ సామెత ఉంది పల్లెల్లో, మూసిపెట్టిన దాని మీద రాయేస్తే మూతి మీద పడినాదని. వీళ్ళు మూసిపెట్టాలని చూస్తారు, కథలు చెప్పాలనుకుంటారు. ఈ కథలు చెల్లవు. ఇక్కడ సిబిఐ కుక్కను చంపినేది డబ్బులు ఎంత ఇచ్చినది రికార్డెడ్ గా దొరికి ఎక్కడి నుంచి వచ్చినది అకౌంట్ ఓపెన్ చేసినా కూడా ఇంకా కథలు చెప్తా పోతుంటే నమ్ముతారు. అమాయకులు ఎక్కువ ఉన్నారు అనుకుంటారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, యంగ్ పిల్లకాయలు అంతా టీవీలో చెక్ చేస్తున్నారు. సోషల్ మీడియా పవర్ఫుల్ గా ఉంది, టీవీ మీడియా పవర్ఫుల్ గా ఉంది. గతం కథ కంటే ఇప్పుడు చరిత్ర. ఇప్పుడు ఆ రోజు కథ నడిపినారు 7 మంది ఏడ్చి, అందులో ఈమె కూడా ఏడ్చింది, సునీత కూడా మేమే చేసినామని. ఇప్పుడు ఆ సునీత కనుక్కునేది, షర్మిల కనుక్కునేది,
షర్మిల సిబిఐకి పోయి డైరెక్ట్ గా ఆమె షర్మిలమ్మ అఫిడవిట్ లో రాసిచ్చి వచ్చింది సిబిఐకి హెడ్ ఆఫీస్ కు పోయి. ఆమెను కూడా విట్నెస్ చేసుకున్నారు. ఇంకా డొంక తిరుగుడు, ఈ కట్టుకథలు మానుకోవాలా. స్ట్రైట్ ఎలక్షన్ జరుగుతుంది. రాష్ట్రంలో కోడికత్తి కూడా డ్రామా అన్నాడు సానుభూతి కోసం. ఈ సానుభూతే అనుభూతిగా మార్చినాడు. మేము ఇప్పుడు అడుగుతాం, చెప్పు మహానుభావ, కంటిని పొడుచుకునేదంటివి, చేతిని నరుక్కునేదంటివి కదా. ఇప్పుడు ఎవరు నరికినారు, ఎవరు చేసినారు, మీ చరిత్ర అంతా మీరే కదా. ఎన్ని కాల్ డేటా అని ఆమె డేటాతో సహా సునీతమ్మ ఢిల్లీ ఛానళ్లలో చూపించింది. ఎన్నిసార్లు మాట్లాడినాడు గంగిరెడ్డి శివశంకర్ రెడ్డితో ఎప్పుడు మాట్లాడినాడు. గూగుల్ టేక్అవుట్ మొత్తం తీసింది కదా. ఇంకా ఎందుకు చరిత్ర? అమ్మాయి గర్భవతి అయ్యి అమ్మ కాబోతా అంటే కూడా మా అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదని చెప్తే ఎంత కట్టుకథనో. ఒక అమ్మాయి ఉంటది, ఆమె వివాహం చేసుకుంటాది, ఆమె గాంధర్ వివాహం చేసుకుంటది, ఆమె గర్భవతి అయింటది. అమ్మగాయ చివరి రోజులు కూడా మా అమ్మాయి ఇంకా అమ్మాయి అంటే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో. కాబోయే అమ్మను వీళ్ళు చెప్పే కట్టుకథ అలాంటి కట్టుకథ. ఆమె గౌరవించి అమ్మ మన అమ్మాయి పెళ్లి చేసే సబబు ఎంతనో రీజనబుల్. అది ఏమన్నా ధర్మశాస్త్రాలు చెప్పే మాట. ఇంకా మా అమ్మాయి అని దొంగ మాటలు చెప్తే ఇట్లా ఉంటుంది వీళ్ళది. ఈయన ఎక్స్పర్ట్, నేను ఏదైనా చెప్తే నమ్ముతారు. నేను బటర్ నొక్కితే పెద్ద గొప్ప అనుకుంటున్నాడు. నువ్వు బటర్ తినేది కూడా చెప్పాలి కదా. బటర్ నొక్కుతున్నావు, బటర్ తింటున్నావు, బటర్ మిల్క్ పంచుతున్నావు, అందరికి తెలియదు అనుకుంటున్నాడు స్టోరీ. నీ స్టోరీలు చెప్తున్నావు అని మాకు తెలియకుంటే కదా. ఏమైనా రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటారా? ఎన్నాళ్ళు ఈ అమాయకత్వం, ఎన్నాళ్ళు ఈ కట్టుకథలు, ఈ బూటకాలు ఎన్నాళ్ళు, ఈ నాటకాలు ఎన్నాళ్ళు? కరెక్టే, మీరు అన్నది కరెక్టే. అయితే సరిగ్గా ఎన్నికల ముందు ఇదంతా కెలుక్కుంటే ఆయనకే ఇదవుతుందని తెలుసు కదా. ఏమైతుందంటే అతను నేను గొప్పవాణి, నేను సకల శాస్త్రపరుని, నాకు అన్నిటికీ వదిలినాడు కదా ఒక ఆయన్ను, సకల శాఖ మంత్రి. ఏది పార్టీ పరంగా ఆయనేమో దానవీర సూర కర్ణుని మాదిరి ఆడొక డైలాగులు పార్టీ పరంగా, ప్లస్ ప్రభుత్వం పరమున ఆయన చెప్తాడు, పార్టీ తరఫున ఆయనే చెప్తాడు. వదిలినాడు సంఘంలోకి ప్రతి దానికి, ప్రతి ఒక్కరికి. అట్లా ఇట్లా అంటే ఎవరికి రావు ఇట్లా కట్టుకథలు చెప్పేది. అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు ఈ కట్టుకథలు చెప్తున్నారని. మేము ధర్మశాస్త్రంగా ఉన్నాం కాబట్టి మేము ఇట్లా కట్టుకథలు చెప్పదలుచుకోలే. ధర్మాన్ని వదిలినారు, ధర్మాన్ని వదిలితేనే ఇట్లాంటి వచ్చేది. ప్రశాంతి కిషోర్ ఆ రోజేమో మరొకటి చెప్తా చూడండి. వైఎస్ షర్మిల ఆ రోజు పాపం ఆయమ్మ తిరిగితే వైఎస్ షర్మిల, ఈ రోజు షర్మిల శాస్త్రి, ఆ రోజు వైఎస్ సునీత, ఇప్పుడు నర్రెడ్డి సునీత. అంటే మీకు వైఎస్ సునీత అనొచ్చు, మీరు నర్రెడ్డి సునీత అని మీరే అనొచ్చు, వైఎస్ షర్మిల అనొచ్చు, షర్మిల శాస్త్రి అనొచ్చు. ప్రశాంత్ కిషోర్ ఆ రోజు పక్కన పెట్టుకొని కౌంటింగ్ రోజు 2019లో పక్కన కూర్చొని మాకు పెద్ద స్ట్రాటజీ మాస్టరు. ఇప్పుడు వాడెవడో అంటే నీకు అనుకూలంగా కాదు. ఆదినారాయణ రెడ్డి గారు ఈ సిబిఐ దర్యాప్తు కంక్లూజన్ కి వచ్చిన తర్వాతనే అసెంబ్లీలో ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ఆయనే అన్నాడు కదా. ఎట్లా అది ఒక కన్ను ఇది ఒక కన్ను, నా కన్నునే పొడుచుకుంటామా అధ్యక్ష? ఒక మాట కన్నుతో కన్ను పొడుచుకుంటామా అధ్యక్ష అన్నాడు కదా. మరి ఆ కన్ను కూతురే కదా ఇప్పుడు సునీత గారు. ఆ కన్ను కూతురు సునీత ఇప్పుడు అవతల వాళ్ళతో చేతులు కలిపింది, శత్రువులతో చేతులు కలిపింది, తండ్రిని చంపిన వాళ్ళతో చేతులు కలిపింది. ఇప్పుడు ఎలా రాస్తున్నారు? వాళ్ళకు ఏం కట్టుకథలకు అంతముందే. చంద్రుని చంద్రుడిగా చెప్పగలిగిన సామర్థ్యం మాకుందంటే మీరు చెప్పేది వాళ్ళు దాన్ని కూడా మార్చగలరు. సూర్యుని పేరు చంద్రుడిని చెప్పగలరు, చంద్రుని పేరు సూర్యుడిని కూడా చెప్పగలరు. మా దాటికి మీరెవరు అంటారు? మా దారికి మీరు రావాల్సింది అంటారు. అవును సరే. ఇద్దరు సొంత చెల్లెలు, తనతో పాటు వివాహ బంధము. ఆ రోజు ఆ రాజశేఖర్ రెడ్డి ఆమెకు చిన్న మేనమామ, మరియు ఒకే వేదిక. మేము ఆ పెళ్లి కూడా అటెండ్ అయినాం. పుట్టిన తోడు పుట్టినటోళ్ళు ఈ చెల్లెలు ఎవరిని కూడా అమ్మను దూషించినా కూడా కనీసం ఖండించలేని పద్ధతిలో ఉండి పదవి డబ్బు అబద్ధం. నా నిజం చెప్తే పెద్దగా చెట్టు కావడంలే, అబద్ధాలే చెట్టు కావాలని అబద్ధాలతోనే వచ్చినాడు. కోడికత్తి చెప్పండి, అతనికి బెయిల్ కూడా వచ్చింది. అతను ఎందుకు గాను అటెండ్ కాలేదు? పవన్ కుమార్ గారు అన్ని పూర్తి తెలుసు. బెయిల్కు ఆయనకు సాక్ష్యానికి ఎందుకు రాడు? నిజం చెప్తే అవుట్, చెప్పకపోతే అవుట్. కాబట్టి చెప్పిన ప్రమాదమే, చెప్పకపోయిన ప్రమాదం. తాను నొప్పించగా తప్పించుకువాడు తిరుగువాడు ధన్యుడు సుమతని ఆ కేసులో తప్పించుకొని తిరిగినాడు.
కానీ హైకోర్టు జడ్జీలు అయితే బెయిల్ ఇచ్చినారు కదా. అవును. ఎన్నాళ్ళు ఈ దొంగతనం, ఎన్నాళ్ళు ఇది 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 రెండు మీరు కోటి అడుగుతున్నారు. మీరు కోడికత్తి కూడా మర్చిపోయినారు. కోడికత్తి కూడా అడుగుతాం ఇవాళ. ఇది హైలైట్ చేశారు కాబట్టి, వాళ్ళే చేశారు కాబట్టి ప్రజలు చర్చించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళే. కాదండి, వెంకటకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ 1, 2 ఈ ఐటాలు అవే అతనికి ఎలక్షన్లకు ఉపయోగపడిన అంశాలు ఇప్పుడు అవే ప్రమాదంగా మారినాయి. ఇతనిది మొత్తం అందరికీ తెలిసిపోయింది. దళితులను పాపం ఏ విధంగా చేసినాడో తెలుసుకోకుండా మాట్లాడతాడు. దళితులు అవుట్, బీసీ సంఘాలు అవుట్, అన్ని ఆల్ అవుట్. మామూలుగా ఒకటి దోమలకు ఆల్ అవుట్ అనేది, ఇతను అన్ని రంగాలు ఆల్ అవుట్. దస్తగిరికి సంబంధించి కూడా డ్రామాలు ఆడుతున్నారంటూ మరొకసారి చాలా విపరీతమైన హై పబ్లిసిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సాక్షి ఇవాళ. ఎందుకు ఇంతగా ఎప్పుడు దస్తగిరికి సంబంధించి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆయన మీద ఇతరత్ర కేసులు పెట్టినప్పుడు కానీ ఎప్పుడు ఆయన గురించి వార్తలు రాయని వారి మీడియా ఇప్పుడు ఇంతగా హైలైట్ చేసి రాయడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం దస్తగిరి గారితో. దస్తగిరి గారు నమస్కారం. నమస్తే సార్. ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. బ్రహ్మాండంగా మంచి మంచి ఫోటోలు వేసి వార్తలు రాస్తున్నారు. మీ మీద కూడా మీరు కూడా డ్రామా. అది నేను చెప్పాలంటే పాపం వాళ్ళు ప్రింట్ తప్పేసుకున్నారు సార్. ఏదో వేయాలని ఏదో వేసినారు సార్, ప్రింట్ తప్పేసుకున్నారు పాపం. అంటే ఇప్పుడు ఈ పేపర్ లో గొడ్డలి ఇచ్చి నన్ను నిలబెట్టినారు సార్. అంటే అది ప్రింట్ తీసుకున్నారు సార్. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పక్క అవినాష్ రెడ్డి గారు, వాళ్ళకి ఇద్దరికి గొడ్డలు ఇచ్చి మధ్యలో ఈ రౌండ్ గా ఈ అసలు భాస్కర్ రెడ్డి, తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆ తర్వాత భారతి రెడ్డి గారు, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఇట్లా వేయాల. అంటే ఈ ప్రింటే తప్పు సార్. వాళ్ళు ఏదో వేయాలనుకుని ఆవేశంలో ఏదో వేసేసినారు. అంటే మీరు అనేది మీ ఫోటో కాకుండా వాళ్ళిద్దరు ఫోటో, అన్నదమ్ముల ఫోటోలు అటు ఇటు పెట్టి మధ్యలో వాళ్ళ ఫోటోలు పెట్టాలంటారా? అవును సార్, అవును సార్. అది తప్పేసినాడు సార్ పాపం. అతను ఎవరు ప్రింట్ చేస్తున్నారో తెలియదు. ఆ ప్రింట్ ఎక్కడి నుంచి బాగా చూసుకోమని చెప్తున్నాను సార్. బాగా చూసుకొని వస్తే బాగుంటుంది సార్. ఎవరికి ఇవన్నీ కూడా ఎవరు నమ్ముతారు సార్ ఈ టైంలో? అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు సార్. వాళ్ళకి ఏ విధంగా ఆప్షన్ ఉంది సార్ వాళ్ళకు? ప్రజలను తప్పుదో అంటే ప్రజలను వీళ్ళు ఫస్ట్ తప్పుదో పట్టేయాలంటే ఏదో ఒకటి బుడద చల్లాలా. వాళ్ళది నైజమే అది కదా సార్. బుడద చల్లడం వాళ్ళకి మామూలు కాదు కదా. ముందు నుంచి ఉండేదే. ఈ పొద్దు మనం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్. అదే ప్రింట్ తప్పేసారని బాధపడినది. అంటే బురద చల్లడం అంటే ఇప్పుడు చంపిందైతే మీరే కదా, వాళ్ళే మీరు చంపలేదు అంటలా, మీరే చంపారు అంటున్నారు. కాకపోతే చంపిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళతో, బీటెక్ రవి వాళ్ళతో, లేదా ఆదినారాయణ రెడ్డి గారి వాళ్ళతో, సునీత వాళ్ళతో చేతులు కలిపాడు అని చెప్పి అంటున్నారు. మరి చంపక ముందు ఒకరితో, చంపిన తర్వాత ఒకరితో చేతులు కలిపాడు అనేది వాళ్ళ ఆరోపణ. ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలి కదా మీరు. సార్ ఒక లాజిక్ చెప్తా సార్. చెప్పండి. ఒకవేళ నిజంగా వీళ్ళతో మీరు చెప్పిన మనుషులతోనే మేము, అంటే నా వరకు చేతులు కలిపి ఉన్నింటే, మేము గన కలిపి ఉన్నింటే వాళ్ళు ఐదేళ్ల గవర్నమెంట్ ఉంది వాళ్ళకు, వాళ్ళు వదిలేసేవారా సార్? అసలు వదిలిపెడతారు వాళ్ళు? ఒకవేళ మేమందరం కలిసి ప్లాన్ చేసి ఈ విధంగా చేసి ఉండింటే వాళ్ళు వదిలిపెట్టే వాళ్ళ. ఇంకొకటి ఏంటంటే సార్, సాక్షి పేపర్లోనే చదివినాను, చంద్రబాబు నాయుడు గారు, సునీతారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి పూర్తి స్థాయిలో దస్తగిరిని లొంగ తీసుకున్నారు. దస్తగిరితో ఈ విధంగా చెప్పిస్తా ఉన్నారు, అతను వాంగ్మూలమే రాంగ్ అని చెప్తా ఉన్నారు సార్ వీళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అంటే వాళ్ళు ఫస్ట్ ఆ ఛానలే ఫేక్ అనేదానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. దస్తగిరి ప్రస్తుతం ఓ క్యాన్వాయ్తో కూడిన బులెరో వాహనాన్ని కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నాడు అనేది చేసినారు సార్. అంటే వాళ్ళ నిజ స్వరూపం వీడే బయట పెడతా. అంటే అంతకు ముందు 500 కూడా ఉండేవి కాదు చేతిలో, ఇప్పుడు వెహికల్స్ లో కాన్వాయ్లు వేసుకొని తిరుగుతున్నాడు అనేది వాళ్ళు వేశారు. చెప్పండి. అవునవును సార్. ఇప్పుడు నేను సాక్షి పత్రికకే సవాల్ చేస్తాను సార్. సాక్షి యొక్క పత్రికను ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర బులోరో వెహికల్ ఉన్నా కూడా అది ఉందని నువ్వు నిరూపించగలిగితే, అంటే ఇప్పుడు నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత
వాళ్ళ ఎస్కార్డు, నాకున్న ఎస్కార్డు, నాకున్న కన్వీన్లు యథావిధిగా వచ్చారు సార్ నాయన కంపెనీ కూడా. ఆ, నేను ఏ పని చేసినా కూడా వాళ్ళకి తెలియకుండా ఎట్లుంటా సార్? అవును, తెలుసు, తెలియాలి కదా, తెలియాలి కదా. నేను బొలెరో వెహికల్ కొనాలంటే ఒకటి నేనన్నా నా మనుషులన్నా పోయి ఆ బొలెరో వెహికల్ ని చూసి బేరం చేసి అన్ని విధాలుగా వాళ్ళకు డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకొని పెట్టుకోవాలా. అంటే ప్రస్తుతానికి నా దగ్గర బొలెరో వెహికల్ ఉండాలి కదా సార్. ఉండాలి. అది మీరు నిరూపించగలిగితే మీరు ఏ జైలుకు చెప్తారో ఆ జైలుకు పోయేదానికి నేను రెడీ. అది నిరూపించకపోయినారు ఫస్ట్ సాక్షి ఫేక్ పత్రికను మూసేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఒప్పుకుంటారేమో దీన్ని ఛాలెంజ్ చేస్తాను సార్. చెప్పమని చెప్పండి. అంటే ఈ యొక్క చిన్న పాయింట్ లోనే తెలిసిపోయింది అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం రాస్తున్నారు, అంటే వాళ్ళు రాసేది కట్టు కథలా నిజాలా అంటే ప్రజలకు అందరికి కూడా అర్థం కావాలి కదా సార్. నేను ఎంత ఇబ్బంది పడతానో నాకు తెలుసు. నేను బులోరో పెట్టుకొని ఏదో చుక్కా ముక్కా పెట్టుకొని తిరుగుతాడా అని చెప్పి లేనిపోని సాక్షి మీడియాలో కూడా చూసిన ఈరోజు మధ్యాహ్నం కూడా. అవునవును, లేనిపోని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏదన్నంటే జేబీ భారత్ పార్టీలో చేరి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు దస్తగిరి అని చెప్తా ఉన్నారు. అంటే మీకేమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీకేమన్నా దడ పుడుతుందా? అంటే మీరు భయపడుతున్నారా? అంటే మీరు ఓడిపోయినామని ఒప్పుకుంటున్నారా? అయితే నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, మీరు జమలమడు కోర్టులో జడ్జి గారి దగ్గర 164 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే మీరు అప్రూవల్గా మారినప్పుడు కానీ, ఎప్పుడు కానీ ఏమీ చేయని వీళ్ళు ఇప్పుడేదో మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. అది ఏదో పెద్ద జడ్జి గారి దగ్గర 164 ఇస్తే లేనిది ఇవాళ ABN లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తే వచ్చిన నష్టం ఏంటి వాళ్ళకి? లేకపోతే వీటి వల్ల చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటున్నాడు, లేదా బీటెక్ రవి చెప్పినట్టు వింటున్నాడు, లేదా సునీత వీళ్ళని ఇచ్చేస్తోంది అనే మాటలు మాట్లాడడం అనేది ఎందుకు? దీనివల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? జరగాల్సింది జరిగిపోయింది కదా, మీరు అప్రూవల్గా మారిపోయారు, సిబిఐకి చెప్పాల్సినంత చెప్పేశారు కదా. అవును సార్. అంటే సార్ దీంట్లో ఛానల్ ఎవరికి సొంతం కాదు సార్. ఇప్పుడు ఛానల్ సొంతం అనే దానికి ఒక పాయింట్ చెప్తా సార్. చెప్పండి. నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ విధంగా ప్రలోభ పెట్టినాడు చైతన్య రెడ్డి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పుడు అన్ని ఛానల్ కవర్ చేసినాయి కదా సార్. చేసినాయి. మళ్ళీ చైతన్య రెడ్డి పోయి ఏ విధంగా అది ఇది అని చెప్పి దాన్ని తప్పుగా పట్టించడానికి అతను చెప్పినాడు. అప్పుడు కూడా అందరూ కవర్ చేసినారు కదా సార్. అవును. మరి ఆ సమయంలో దాన్ని ఎట్లా తప్పు పడతారనేది మీడియా నాకు అసలు అర్థం కాలేదు సార్. అంటే వీళ్ళ గురించి ఏదైనా మంచిగా వేస్తే మా మంచి మీడియా ఇది మనం చూసుకోవాలా అనేది వాళ్ళ ఉద్దేశము. ఏదైనా యాంటీగా వేసి, అంటే యాంటీ అంటే వాస్తవాలు బయటికి తెప్పించి వాస్తవాలు ఉండేట్టుగా చెప్తే అది ఛానల్ మరి ఏదో ఒక బుడద తగలాలి కదా సార్. దాని మీద కూడా వీళ్ళ దగ్గర బుడద గుంటలు చాలా ఉన్నాయి సార్. ఏదో ఒక బుడద తీసుకుని తల్లేది వీళ్ళకి అలవాటే. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలా, ప్రజలను మళ్ళా తప్పుదోవ పట్టియాలా, మళ్ళా ఏదో విధంగా మళ్ళా ఓట్లు గెలిచాలా. ఈ పొద్దు పులివెందులలో వైసీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా నిలబడే వ్యక్తి ఎవరు కూడా అర్థం కావడం లేదు సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డా ఏమో సార్, అది డిక్లరేషన్ ఇంకా ఇవ్వలేదు కదా సార్. నిలబడతాడో మరి తడబడతాడో అర్థం కాదు. అలా కూడా ఉందా? ఉంటది కదా సార్, ఎందుకు ఉండదు సార్? తప్పకుండా ఉంటుంది సార్. అయ్యో, అయితే బీటెక్ రవి గారు యునానిమస్ అయ్యి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడకపోతే, అంటే మీరుంటారేమో పోటీలో. అంటే సార్ పోటీ మేము ఖచ్చితంగా నేను చేస్తాను సార్, 100% చేస్తా. అదే అంటున్నా. అంటే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టే కదా సార్. అంటే వాళ్ళు భయపడి పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ విధంగా విమర్శ చేస్తున్నారు. పలానా పార్టీలో చేరినాడు, హై ప్రొఫైల్ ఏదానికి ఇదంతా చేస్తా ఉన్నారు, ఎవరు ప్రోద్బలం అని ఇవన్నీ చెప్తా ఉన్నారు సార్. ఒకవేళ ఆ విధంగా ప్రోద్బలాలు ఏమన్నా ఉంటే మీరే బయటికి పెట్టండి. రైట్, ఒక్క నిమిషం. ఇక్కడ రవి గారు, ఇప్పుడు ఇప్పటి వరకు అంటే 2019 ఎన్నికలప్పుడు లేకపోతే హత్య జరిగినప్పుడు ఏవేవో రాశారు, ఎవరెవరి మీద బురద చల్లారు, మీ మీద కేసులు పెట్టారు, మిమ్మల్ని ఇంట్రాగేట్ చేశారు, ఇంట్రాగేట్ అంటే మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేశారు కదా, ఇవన్నీ జరిగినాయి కదా. తర్వాతే కదా ఆయన సిబిఐకి వద్దంటే ఆమెలు కోర్టుకి వెళ్ళి పోరాడి సిబిఐ పర్మిషన్ తెచ్చుకుంది, సిబిఐకి ఇచ్చారు కేసు. ఆ తర్వాత మీకు సంబంధం లేదని ఇది చేసేసారు, ఆ కేసు నడుస్తోంది. వీళ్ళందరూ
హంతకులుగా తేల్చింది సిబిఐ. అందులో ఈయనేమో అప్రూవర్గా మారినాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇలాంటి రోతరాతలు ఇలాంటివన్నీ రాసి మళ్ళీ జనాన్ని నమ్మించాలనే ప్రయత్నాలు ఫలిస్తాయా ఈ ఎన్నికలకి? ఇలాగ మీరు చెప్పిన దాంట్లో చిన్న సవరణ ఏంటంటన్నా, అంటే సునీతమ్మ గారు ఫస్ట్ సిబిఐకి పోలేదు, ఫస్ట్ సిబిఐకి వెళ్ళింది నేను. తర్వాత ఆదినారాయణ రెడ్డి అన్న వచ్చి దాంట్లో ఇంప్లీడ్ అయ్యాడు. తర్వాత 2 months ఆమె విధి లేని పరిస్థితిలో జగన్ రెడ్డి దగ్గరికి పోయి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, సిబిఐ ఎంక్వైరీకి నువ్వే వేయొచ్చు, నువ్వు వేయకపోతే నేను హైకోర్టు పోవాల్సి వస్తుందని చెప్తే ఆయన అదంతా స్టోరీ తెలుసు కాబట్టి విధి లేని పరిస్థితిలో ఆమె రావడం, ఆమె లోకల్ స్టాండ్ కింద ఆమెకు ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పుడు మీకు దాంట్లో లైవ్ లో దస్తగిరి కూడా ఉన్నాడు కాబట్టి నేను ఒకటి సినిమా చూశారన్న మీరు, జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ అని. చూసాగా. టెంపర్ సినిమాలో కూడా ఇట్లే 4 చంపితే లాస్ట్ జూనియర్ ఎన్టీఆర్ నేను కూడా కలిసి వాళ్ళతో చంపినానని చెప్పి, ఇది అట్లేమన్నా చేసినాడా దస్తగిరి, ఏమన్నా వాళ్ళు లేకుండా కూడా ఈయన లేకుండా చెప్తానంటున్నారా? దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళే చంపినారని ఇతనికి తెలిసింటారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి ఇతనే నేను కూడా ఉన్నానని పోయి చేస్తాడు. కలిసే చేసాము అని చెప్పి కలిసి అట్లేమన్నా దస్తగిరి టెంప్ట్ ఏమైనా చెప్పినారా అని అట్లేమన్నా అనుకుంటారా వాళ్ళని. క్లియర్ కట్ గా ఈ రోజు నేను దాంట్లో మీడియాలో కూడా చెప్పినాను, సునీల్ కుమార్ యాదవ్ అనే అతను ఇప్పుడు దస్తగిరి లైవ్ లో ఉన్నాడు కాబట్టి మీరు అడగండి, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. సునీల్ కుమార్ యాదవ్ అనే అతను దస్తగిరిని గొడ్డలి తీసుకురమ్మని కదిరికి పంపించి అక్కడ ఇతనికి డబ్బులు కూడా లేకుంటే అక్కడ నుంచి డబ్బులు అడిగితే సునీల్ కుమార్ యాదవ్ ఫోన్ పే చేసిన మాట వాస్తవమా కాదా? ఆ ఫోన్ పే ఏ లొకేషన్ నుంచి చేశాడు? భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉంచే అప్పుడు సునీల్ కుమార్ యాదవ్ అతనికి ఫోన్ పే చేశాడని తర్వాత సిబిఐ వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. వీళ్ళు ముందు జాగ్రత్త చర్యగా ఇతనితో ఆ ఫోన్ పే చేసిన ఆ సమాచారాన్ని కూడా, అంటే ఫోన్ పే నీకు చేసినామని టిక్కు పడినాక ఈయనకు అది వాట్సాప్ మెసేజ్ పెట్టారు. ఆ వాట్సాప్ మెసేజ్ ని దస్తగిరి డిలీట్ చేశాడు. డిలీట్ చేసిన తర్వాత అది బ్యాకప్ మెమరీ ఉంటుందని ఒకటి వీళ్ళకి ఐడియా ఉన్నదో లేదో నాకు తెలియదు. సిబిఐ వాళ్ళు ఆ బ్యాకప్ మెమరీ లేకపోయి కూడా ఆ రోజు ఇతను ఆ షాపుకు ఆ గొడ్డలి కొనేదానికి కావాల్సిన డబ్బు ఫోన్ పే చేసింది కూడా అదంతా కూడా బయటికి తీశారు. ఇట్లా క్లియర్ కట్ గా ఇందాక మీకు నేను పంపించినది ఆ టైంలో అవినాష్ రెడ్డి గారు ఇద్దరు వాట్సాప్ కాల్స్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? గంగిరెడ్డి అంటే వివేకానంద రెడ్డికి ప్రధాన అనుచరుడు, నమ్మిన బంటు. అలాంటి వ్యక్తి ఆ మర్డర్ జరిగిన టైంలో వాట్సాప్ కాల్స్ ఎందుకు చేసుకున్నారు? మామూలు కాల్ ఎందుకు చేసుకోలేదు? నిజంగా పని అంటే మామూలు కాల్ చేసుకోవచ్చు కదా, వాళ్ళకు మామూలు కాల్ చేస్తే దొరికిపోతాము, వాట్సాప్ కాల్ అయితే దొరకదని వాళ్ళు ఉన్నారు. కానీ సిబిఐలు చాలా లోతుగా పరిశోధన చేసి ఇదంతా బయటికి తీసినారు. ఇప్పుడు ఏంటంటే క్లియర్ కట్ గా ఆమె సునీత గారు ఇది ప్రజల తీర్పు, తర్వాత ప్రజల మద్దతు కావాలని ఆమె అనేది. తర్వాత సునీత రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు గాని, మేము ఈ రోజు అడిగే ప్రశ్నలకు గాని, లేదా శర్మిలమ్మ రోజు అడిగే ప్రశ్నలకు గాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా కూడా తాడేపల్లి ప్యాలెస్ ఆ ప్యాలెస్ వదిలి బయటకు వచ్చి అది నిజం ఒప్పుకోవాలి, లేదు మాకు తెలియదు ఇదంతా మా మీద కుట్ర తందుతానని అతనన్నా వచ్చి చెప్పగలగాలి. ఆమె చేసే న్యాయ పోరాటానికి 5 కోట్ల మంది మద్దతు ఉందనేది ఆటోమేటిక్ గా తెలిసిపోయింది. ఇప్పుడు ఈ పులివెందుల్లో ఏదైనా కానీ మన ధన ప్రాణాలకు రక్షణకు రావాలంటే జగన్ రెడ్డి పోవాలనేది అందరి అభిప్రాయము. పొరపాటున ఆమెను ఏమన్నా తెలుగుదేశం పార్టీలోకి ఉమ్మడిగా తీసుకుంటే ఇదంతా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మరొకసారి మాకు తెలియదు అంతా వాళ్ళే చేశారని అదంతా బురద జల్లి. ఇప్పుడు మీరు అనేక మీటింగ్స్ లో చూసింటారు, చంద్రబాబు నాయుడు గారికి TV5 ఉందంట, ABN ఉందంట, ఈనాడు పేపర్ ఉందంట, ఇవన్నీ ఉన్నాయంట, నాకు ఏమీ లేదు నేను మీ బిడ్డను అంటాడు. అంటే ఒక అబద్ధాన్ని ఎంత ఇదిగా అతను ప్రజల్లోకి తీసుకుపోవాలని చూస్తాడో. ఇదే ఆయనకు సాక్షి పేపర్ లేదా, సాక్షి టీవీ లేదా ఆయనకు, అంటే నేను ఏమి చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారనే ఆ స్టేజ్కి వచ్చాడు అతను. కాబట్టి ఇట్లాంటి రంగా ఇంకా పోను రాస్తానే ఉంటారు. అది ప్రజలు అర్థం చేసుకుని ఇదిలో ఏది బేరీజు, నిజంగా సునీత చేసే పోరాటానికి ఆంధ్రప్రదేశ్ తరఫున 5 కోట్ల మంది మద్దతు ఇచ్చి ఆమె చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా మీరు ఓడించండి. జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈరోజు
ఎవడన్నా సెక్రటేరియట్ తాకట్టు పెట్టి 370 కోట్లు తెస్తాడన్నా? ఆ 370 కోట్లు కూడా ఎవరికి ఇస్తాడంటే తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఇచ్చి అవన్నీ మళ్ళీ ఎలక్షన్ లో ఖర్చు పెట్టేదానికి చేస్తాడు. చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఉంటారు కదన్నా, 10 లక్షలు 20 లక్షల వాళ్ళందరికీ ఆపేశారు. ఎవరైతే ఎలక్షన్స్ లో మళ్ళా తిరిగి దాన్ని ఖర్చు పెడతారని కమిట్ అయిన వాళ్ళకు ఆ రోజు అంటే సెక్రటేరియట్ తాకట్టు పెట్టే స్టేజ్కి వచ్చినాడంటే రేపు భవిష్యత్తులో మా ఆస్తుల మీద కూడా ఎందుకు రాడనే భయం ఈ రోజు ప్రజల్లో పట్టుకుంది. ఈ భయాన్ని అంతటికి పోగొట్టాలంటే సునీత గారు చెప్పినట్లు 100% ప్రజలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా ఓడించాలన్నా. ఎందుకంటే ఈ రోజు సునీత రెడ్డి గారు చేసే పోరాటానికి తప్పకుండా 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా ఆమెకు సహకరించాలా. వాళ్ళ భయం అంతా కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్, అభద్రతా భావంతో సునీత గారు ఏమన్నా ఎంపీకి నిలబడితే మా అవినాష్ పరిస్థితి ఏందని ఆలోచన చేసి దానికి ఇదంతా సెటరేట్ చేసుకునే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుని ఇదంతా వేశారు. ప్రజలు ఎవరు నమ్మరని నేను అనుకుంటాను. రవి గారు, ఇప్పుడు ఈ పేపర్లో ఇవాళ ఇంత పెద్ద మన దాన్ని ఏమంటారు ఒక సినిమా స్టోరీ వచ్చినట్టు రాశారు కదా. సరే, ఇవన్నీ ఫిక్షన్ కథలు ఇట్లాగే ఉంటాయి, లేనిది ఉన్నట్టుగా రాయడం, ఉన్నది లేనట్టు రాసే కొన్ని డ్రామాలు ఉంటాయి సినిమాల్లో కూడా. శ్రవణ్ కుమార్ గారు, ఇది ఇలాంటి ఇవి రాస్తే అప్పుడు అనేవాళ్ళు కదా, వాళ్ళు అలా రాస్తున్నారు, వీళ్ళు ఇలా రాస్తున్నారు, దర్యాప్తుని విచారణని ప్రభావితం చేస్తాయని చెప్పి అనేవాళ్ళు కదా. మరి ఇవి ప్రభావితం చేయవా? వీటి వల్ల ఇంపాక్ట్ ఏముండదా? సరే, ప్రజలు ఎలాగో నమ్మరు, అది వేరే విషయం అనుకోండి. ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఎవరు చంపారు ఏంటి, చంపిన వాళ్ళు చెప్తున్నారు, బాధితులు చెప్తున్నారు, అంత కాలం తెలుస్తుంది. కానీ నా పాయింట్ ఏంటంటే ఇది విచారణను కానీ దర్యాప్తును కానీ ప్రభావితం చేసే అవకాశం లేదా? వికే గారు, దో ఇట్ మే నాట్ బి ఏ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు షేర్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ దస్తగిరి, చెప్పండి, బట్ ఐ షుడ్ డిస్క్లోజ్ సర్టన్ థింగ్స్. ఖచ్చితంగా దస్తగిరి మధ్య నా మధ్య జరిగిన డిస్కషన్ రాష్ట్ర ప్రజలకి, ఈ డిబేట్ చూస్తున్నటువంటి లక్షల మంది ప్రజలకి షేర్ చేయాలి. ఎందుకంటే అది కోర్టులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే కాబట్టి నేను ఖచ్చితంగా మీ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. పబ్లిక్ డాక్యుమెంట్. ఎందుకంటే రాష్ట్ర ప్రజలని ఈ విధంగా తప్పుదోవ పట్టించడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్. దస్తగిరి కేసు నేను ఆర్గ్యూ చేసినప్పుడు, నా దగ్గరకు వచ్చినప్పుడు దస్తగిరి నేను ఒకటే మాట అడిగాను ఫస్ట్. ఎందుకంటే ఇంతకుముందు నాకు ఎప్పుడు యాక్సెస్ లేదు కాబట్టి, అసలు ఎందుకు నువ్వు అప్రూవర్గా మారాలనుకున్నావు అని. తను నాకు ఒక మాట చెప్పాడు వికే గారు, సార్ తాగిన మైకంలో తెలిసి తెలియక అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు, సునీల్ యాదవ్ లాంటి వాళ్ళు డబ్బు ఆఫర్ చేసినప్పుడు నేను నాకు అన్నం పెట్టినటువంటి వివేకానంద రెడ్డి గారిని, నాకు నీడనిచ్చినటువంటి వివేకానంద రెడ్డి గారిని అన్యాయంగా వాళ్ళ మాటలు నమ్మి నేను చంపేశాను. వాస్తవంగా ఎవరైనా చంపడానికి వస్తే రక్షించాల్సిన నేనే ఈ తప్పు చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రశాంతంగా నిద్రపోయిన రోజే లేదు. నా మనసు చాలా పశ్చాత్తాపం పడింది. నేను ఖచ్చితంగా నేను చేసినటువంటి తప్పుకి నేను ప్రాయశ్చిత్తం కోరాను కాబట్టే నేను కోర్టు ముందు, సిబిఐ ముందు చేసిన తప్పును ఒప్పుకున్నా. అది ఒప్పుకోకుండా నేను బొకాయి ఇచ్చినట్టయితే ఈరోజు అవినాష్ రెడ్డో, లేకపోతే జగన్మోహన్ రెడ్డో, లేకపోతే ఉమాశంకర్ రెడ్డో మిగతా ఎవరు దొరికేవాళ్లే కాదు. నాకు తెలిసి సిబిఐ అడిదిప్పి చివరికి ఆ బీజేపీ చెప్పినట్టు, లేకపోతే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లో రాసినట్టుగా బీటెక్ రవికల్లో ఇంకొకరికెల్లో లీడ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు ఏమో, ఐ డోంట్ నో. ఎందుకంటే రకరకాల యాంగిల్స్లో సిబిఐ జరపొచ్చు కదా ఇన్వెస్టిగేషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కేసు మొత్తాన్ని కూడా తను చేసినటువంటి తప్పుని ప్రాయశ్చిత్తంగా కేసు మొత్తాన్ని కూడా రైట్ వేలో, జస్టిస్ కోసం, నీతి కోసం, నిజాయితీగా ఒక నిజం కోసం నిలబడ్డాడు. రేపొద్దున ఇప్పటికిప్పుడు దస్తగిరి నిందితుడు కూడా కాదు. చట్టం దృష్టిలో దస్తగిరి కేవలం సాక్షి మాత్రమే. హీజ్ అన్ అప్రూవర్గా కోర్టు నిర్ధారించింది. దాన్ని హానరబుల్ హైకోర్టు కూడా అప్రూవ్ చేసింది. కాబట్టి దస్తగిరి ఈ కేసులో ఇప్పటికిప్పుడు మాట్లాడుకుంటే హీఈస్ నాట్ అన్ అక్యూజ్డ్, ఈజ్ ఓన్లీ అన్ అప్రూవర్. సో నేరం అంగీకరించినటువంటి వ్యక్తి రేపొద్దున దస్తగిరికి శిక్ష పడవచ్చు, శిక్ష పడకుండా వదిలేయచ్చు. చట్టం ఏం చర్యలు తీసుకున్నా కూడా తను బద్దుడై ఉన్నాడు. సో తన బద్దుడై ఉండి ఈరోజు చేసిన తప్పుకి శిక్ష కోసం నిలబడితే, న్యాయం కోసం నిలబడితే,
చేసిన తప్పుని ప్రపంచానికి చెప్పడం కోసం నిలబడితే, ఒక వ్యక్తిని చంపాను నేను, నన్ను క్షమించండి, నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను దానికని చట్టం ముందు నిలబెడితే, ఏదండి ఈ విధంగా ఇన్ని 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 ఎదుర్కోవాలా? ఒక వ్యక్తి కుటుంబాన్ని పోగొట్టుకోవాలా? భార్య పిల్లల్ని వదిలేసుకోవాలా? అక్రమ కేసులు పెట్టుకొని లోపల కూర్చోవాలా? రోజు ప్రతినిత్యం ఏ రోజు బతుకుతానో ఏ రోజు చచ్చిపోతానో తెలియని పరిస్థితుల్లో ఉండాలా? వికే గారు, ఇది ఒక తప్పు తెలుసుకున్న తర్వాత అంటే ఇక్కడ అర్థం ఏంటి? డబ్బులు ఇచ్చాము, చంపేశావు, అంతవరకే. నువ్వు మాకు సేఫ్గా మాకు 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 సెక్యూర్డ్గా ఉండు, మమ్మల్ని బయటకు లాగొద్దు. మమ్మల్ని బయటకు లాగితే రేపొద్దున మేము కూడా బయటపడతాం అంటే ఏం చేయదలుచుకున్నారు? వీళ్ళు చంపింది కాక, ఆర్థికంగా సపోర్ట్ చేసింది కాక, రాజకీయ ప్రయోజనాల కోసం చంపింది కాక, ఒక అభంశుభం తెలియనటువంటి వ్యక్తిని కిరాతకంగా మా ఇంట్లో ఉన్నటువంటి చిన్నాన, నా తండ్రి తర్వాత తండ్రి, నాకు నా తండ్రి ఈరోజు నాకు ప్రాణం ఇచ్చినటువంటి తండ్రి తర్వాత తండ్రి, అజాత శత్రువు, ఆయన ఏ సందర్భంలో కూడా నీకంటే కొడుకు లాంటి ఒక తండ్రి ఒక కొడుకు కింద నాయకుడిగా యాక్సెప్ట్ చేసి ప్రయాణం చేయటం అంటే ఈజీ టాస్క్ అండి? ఒక మనిషి ఒక తండ్రి జగన్మోహన్ రెడ్డి అనే కొడుకుని, అన్నయ్య కొడుకుని నాయకుడిగా అంగీకరించి తనే నాయకుడిగా, జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే నేను అది చేస్తాను, అతని నాయకత్వంలో నడుస్తానని ఒక తండ్రి వస్తే, ఒక తండ్రికి రక్షించాల్సింది పోయి, ఆ తండ్రికి సమస్య వస్తే పట్టించుకోవాల్సింది పోయి, ఆ తండ్రినే పలుకుని ఆ తండ్రి ద్వారా అధికారాన్ని సాధించుకున్నటువంటి నువ్వు అసలు మనిషిగా డిస్క్రైబ్ చేయడానికి ఏ విధంగా అర్హత సాధిస్తావు? ఏ విధంగా ఇంకొక వ్యక్తిని బ్లేమ్ చేస్తావు? పైగా అసెంబ్లీలో ఆ కన్ను ఈ కన్ను నాదే అంట. ఏ కన్ను నాదే అంటే ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంది, ఇంకో కన్ను పొడవమని చెప్పింది నువ్వే. ఇది అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా చీమ కూడా కదలదు. వికే గారు, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఇది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నిందితులైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవించి తీరాలి కాబట్టి వారిని ఇంకా గౌరవ అని పిలుస్తున్నా. బికాస్ ఐ డోంట్ వాంట్ యూజ్ ఇండివిజువల్ నేమ్. సో వాళ్ళిద్దరూ కూడా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఇంత దారుణానికి ఒడిగట్టాడు, కోట్ల రూపాయలు కుమ్మరించాడు నేనైతే అనుకోవటం. ఒక అజాత శత్రువు లాంటి ఒక 70 సంవత్సరాల వ్యక్తిని అన్యాయంగా చంపేసి తద్వారా పదవి పొంది ఇప్పుడు ఎవరి మీద వేస్తారు మీరు అంటున్నా? అంటే న్యాయం కోసం నిలబడినటువంటి దస్తగిరిని చంపేస్తారా? ఎవరెవరైతే దీనిలో పోరాటం చేసి కాస్త కూస్త న్యాయాన్ని బతికించాలి, ఆడకూతురికి సహకారం అందిద్దాము, ఆడకూతురికి కొంచెం వాయిస్గా నిలబడదాము, ఆడకూతురు న్యాయం కోసం గడప దిక్కుతుంది 5 సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని, లాయర్లకు ఖర్చు పెట్టుకొని అవిశ్రాంతంగా పోరాడుతుంది. అలాంటి మహిళకి, సాధారణమైన మహిళకి, ఒక గృహిణికి మనం వాయిస్గా నిలబడదామని మాట్లాడిన వాళ్ళందరి మీదేమో మర్డర్ కేసు వేసేసి వాళ్ళ మీదే మీరు తోసేస్తారా? అంటే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు అరెస్ట్ గారు, మీ దగ్గర డబ్బులు అధికారం ఉంది కాబట్టి సిబిఐని మేనేజ్ చేస్తారు, మీ దగ్గర అధికార దర్పం ఉంది కాబట్టి ఎవరినైనా మాయ చేసేస్తారు, డబ్బులు దోచుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అవుతారు, ఎంపీలు అవుతారు, వ్యవస్థ మొత్తాన్ని మార్చేస్తారా? ఇంకా రాజ్యాంగం దేనికండి? రాజ్యాంగం దేనికి? డిబేట్లు దేనికి? కోర్టులు దేనికి? న్యాయస్థానాలు దేనికి? లాయర్లుగా మేము ఎందుకు, జడ్జిలుగా వాళ్ళు ఎందుకు? మూసేసేయమనండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అవినాష్ రెడ్డి ఎంపీ అవుతాడు, ఎవరికి స్థాయిలో వాళ్ళు రాజకీయాలు చేసుకోవచ్చు, ఎవరిని పడితే వాడిని చంపేయచ్చు. ఇది కాదు సార్, ఇది కాదు. ఈ రోజున న్యాయం కోసం, ధర్మం కోసం తప్పు జరిగినా, తప్పు చేసినా, ఇప్పుడు దస్తగిరి ఏదో కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అతను ఏదో డిబేట్లకు వస్తున్నాడని నేను అనుకోవటంలా. ఐఎమ్ షూర్ తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తన డిబేట్లకు వస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఈరోజు అతనికి, దస్తగిరికి కావాల్సింది భద్రత సార్. ఈరోజు భద్రత. రేపొద్దున మన కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోలేదు, జైల్లో చంపేశారు మధుసీన్ని, ఎంతమంది చచ్చిపోలేదు, అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకోలేదు. ఈరోజు దస్తగిరి అనేటువంటి వ్యక్తికి, న్యాయం కోసం నిలబడినటువంటి వ్యక్తికి వెంకటకృష్ణ నిలబడాలి, బీటెక్ రవి నిలబడాలి, సునీత గారు నిలబడాలి, నేను నిలబడాలి, ఇంకొకరు నిలబడాలి, తెలుగుదేశం పార్టీ నిలబడాలి, కాంగ్రెస్ నిలబడాలి, ఇంకొకరు నిలబడాలి. నిలబడకపోతే సామాన్యుడు ఎలా ఉంటాడండి? సామాన్యుడు ఏ హోప్ తోటి ఉంటాడు? ఏ హోప్ తోటి రేపు నిజాన్ని నిర్భయంగా కోర్టులో చెప్పగలడు? రేపు కోర్టులో చెప్పిన తర్వాత అతను తెప్పిన తప్పుడు సాక్ష్యం అయితే కోర్టు కొట్టేస్తుంది, అతని సాక్ష్యం కరెక్ట్ అయితే కోర్టు శిక్ష వేస్తుంది. అంతేగాని ఈ రోజున అతనికి వెనక నిలబడిన ప్రతి ఒక్కరికి రాజకీయ రంగు పులిమేస్తారా? మీ చేతిలో పత్రిక ఉంది కాబట్టి రాజకీయ రంగు పులిమేస్తారా? మీ చేతిలో టీవీ ఉంది కాబట్టి రాజకీయ రంగు పులిమేస్తారా? అతను ఏదైనా పార్టీలో చేరితే ఆ పార్టీకి అఫిలియేషన్స్ అంటగట్టేస్తారా? భద్రత కోసం ఉంచున్నాడు వికే గారు. ఐఎమ్ టెలింగ్ యూ, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజల కోసం చెప్తున్నా. రాష్ట్ర ప్రజలు కూడా ఒక భద్రత కోసం, బాధితుడు తప్పు తెలుసుకొని న్యాయం ముందు నేను తప్పు చేశాను, నాకు 14 సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యండి అని నుంచున్నప్పుడు అతని కోసం మనందరం నిలబడకపోతే చచ్చిపోయేది ఎవరో తెలుసా? నిజం. ఒకసారి ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణం ఎందుకు పోయిందనే నిజాన్ని ఇప్పుడు బతికించకపోతే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఫైటింగ్ ఫర్ జస్టిస్.
మీరు సునీతారెడ్డి గారు ఫైట్ చేసేదానికి అర్థం లేదు. మీరు ఇంతగా అతని భద్రత గురించి చెప్తున్నారు కదా, తను ఆల్రెడీ కోర్టులో వేసినట్టున్నారు, లేకపోతే సిబిఐ సెక్యూరిటీ కూడా ఇచ్చినట్టుంది కదా. మోర్ దాన్ దట్ ఇంకా భద్రత అంటే ఒకవేళ మరి కోర్టులో ఏమన్నా వేసుకోవచ్చా? థ్రెట్ ఉంది అట్లా అని? నో, ఖచ్చితంగా అల్టిమేట్ గా వికే గారు మనిషి ప్రాణం అనేది ఇట్స్ అ పారామౌంట్, దాంట్లో నో డౌట్. తను నిజంగా తప్పు చేశాడని తెలిస్తే రేపు 14 సంవత్సరాలు కోర్టు శిక్ష వేస్తుందండి. నువ్వెవరు నేనెవరు రక్షించడానికి? ఎవరు రక్షించలేం కదా. చట్టం, లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. లాని మనం కేవలం ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి మనం ప్రయత్నం చేసాము. దస్తగిరి తరపున నిందుడుగా అతను సాక్షిగా రేపొద్దున బోర్డులో ప్రవేశపెట్టబోతున్నాడు. హీఈస్ నాట్ అన్ అక్యూజ్డ్ యాజ్ ఆఫ్ నౌ, హీఈస్ ఓన్లీ ఎ విట్నెస్. రేపొద్దున సాక్ష్యం చెప్పిన తర్వాత కోర్టు ఎలా కన్సిడర్ చేస్తుందో చూస్తుంది. కానీ అతని భద్రత గురించినటువంటి ఒక సామాన్యుడిగా, ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిగా తనకి ఎవరు నిలబడతారండి? ఎవరు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయా? నాకు తెలిసిన పరిస్థితి, నాకు దగ్గరికి వాళ్ళ ఆవిడ వచ్చినప్పుడు కనీసం ఛార్జీలు కూడా డబ్బులు లేవు వికే గారు. ఐఎమ్ టెలింగ్ యూ ట్రూత్. ఛార్జీలకు డబ్బులు లేవు. వాళ్ళ మిస్సెస్ నా దగ్గరకు వచ్చి అన్నా అని ఏడ్చినప్పుడు, ఊరికమ్మా నీకు కావాలంటే ఛార్జెస్ నేను ఇంటి పంపిస్తాను, నువ్వు కంగారు పడద్దు, నేను వాదిస్తాను కేసు అని నేను తీసుకున్నాను ఆ కేసుని. దట్ ఎవ్రీబడి, అది ప్రపంచానికి తెలియకపోవచ్చు. నేను ఈరోజు ఏదో సింపతి కోసం మాట్లాడకపోవచ్చు. ఈ ఛానల్, ఈ పత్రిక రాసినట్టుగా కోట్ల రూపాయలు ఉంటే ఒక 123 రోజులు దస్తగిరిని జైల్లో పెట్టుకోగలదా ఎవరైనా? 123 రోజుల తర్వాత మొన్న బయటకు వచ్చినాడు ఆయన. కనీసం వెళ్ళటానికి కూడా ఛార్జీలు లేని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున కోట్ల రూపాయలు తీసుకున్నారు, దండుకున్నారు. వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, వీళ్ళు డబ్బులు పెడతారు. ఎవరు పెడతారండి డబ్బులు? ఎవరు డబ్బులు పెట్టరు. అందరూ తెలివిగల వాళ్ళే. ఎవరు రూపాయి వదల్చరు. ఎవ్రీబడి నోస్ వాల్యూ ఆఫ్ మనీ. డబ్బులకి కనీసం ఛార్జీలకు వెళ్ళటానికి కూడా డబ్బులు లేకుండా కష్టపడుతున్న వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి నాకు తెలుసు సార్. ఎవరి మీద మీకులాగా బెంగళూరులో ప్యాలెస్లు ఉన్నాయి, హైదరాబాద్లో ప్యాలెస్లు ఉన్నాయి, 6 లక్షల కోట్ల డబ్బులు అందరికి అంతే ఉంటాయి అనుకుంటే ఎట్లా? లేకపోతే మీ నాన్నలాగా అందరూ దోచుకొని దాచిపెట్టుకుంటారు అనుకుంటే ఎట్లా సార్? ఎవరు సాధారణమైనటువంటి ఒక ముస్లిం కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. ఇది ఈ రోజు నేను ఎందుకు డిస్క్లోజ్ చేయాల్సి వచ్చిందంటే వికే గారు, ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి పత్రికను అడ్డం పెట్టుకొని ఆడుతున్న అబద్ధాలు, ఒక వ్యక్తి మీద తప్పు చేసి తప్పు తెలుసుకున్నటువంటి వ్యక్తి మీద మోపే అభాండాలు, వీళ్ళు అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నారు, స్కార్పియో కారులో తిరుగుతున్నారు, ఇంకొక కారులో తిరుగుతున్నారని చూపించే అబద్ధాలు తప్పు అని ప్రజలు తెలుసుకోవాలి. దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యమని ఖచ్చితంగా నేను చెప్పాలి. ఎందుకంటే నాకు ఏ సందర్భంలో అబద్ధం ఆడాల్సిన పని లేదు. యాజ్ బీయింగ్ ఏ కౌన్సిల్ ఆఫ్ దస్తగిరి, ఐ షుడ్ రివీల్ సర్టన్ థింగ్స్. దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మా కష్టాలు, మా కన్నీళ్లు, మా బాధలు మాకు తెలుసండి. వాడుకోవటానికి, మాట్లాడటానికి, పేపర్లో వేసుకోవటానికి తప్ప మేము దేనికి కూడా ఉపయోగపడం, ఎవ్వరికి కూడా కొరగాము. దట్ ఐ నో వెరీ వెల్. కాబట్టి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా, సాక్షి రాసిన ప్రతి అక్షరం కూడా అక్షర అబద్ధం, శుద్ధ అబద్ధం. మాట్లాడేటువంటి మాటలు, ఆ ఛానల్లో పెట్టేటువంటి డిబేట్స్ అన్నీ కూడా కేవలం మనస్సాక్షిని చంపుకొని రేపొద్దున పొలిటికల్గా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా జరిగేటువంటి ఒక పొలిటికల్ మ్యానిపులేటెడ్ డిబేట్స్ మాత్రమే తప్ప దాంట్లో ఏ విధమైనటువంటి వాస్తవాలు లేవు వెంకటకృష్ణ గారు. రైట్. దస్తగిరి, మీకు మొన్న జైల్లో ఉన్నప్పుడు 20 కోట్ల ఆఫర్ ఇచ్చారని చైతన్య రెడ్డి వచ్చి, ఉమాశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి వచ్చి 20 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చాడని, తమకు అనుకూలంగా మారాలని ఏదో చెప్పారు కదా. ఇప్పుడు అలాంటి ఆఫర్స్ తో పాటు ఇలాంటి బెదిరింపులు కూడా వస్తున్నాయా? వస్తే ఎవరి వైపు నుంచి వస్తున్నాయి? ఏమని బెదిరిస్తున్నారు? సార్, దానికంటే ముందు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను సార్. చెప్పండి. బీటెక్ రవి గారు నేను ఉన్నప్పుడు జైలుకు రావడం జరిగింది సార్. నేను జైల్లో ఉన్నప్పుడు జైలుకు పోయినా సార్. ఆయన నవంబర్ లో వచ్చినాడు. అయితే లోపల ఆయన నేను కలవకుండా ఉండేదానికి అక్కడ జైలు అధికారులైన సూపరింటెండెంట్ వారు మా దగ్గరికి వచ్చి ఇంట్రడక్షన్స్ ఇచ్చి, అంటే నన్ను సపరేట్ గా పెట్టి ఆయన సపరేట్ గా పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చి కలవకుండా ఉండాలని చెప్పేసి ఒక నోటీస్ కూడా అతికించడం జరిగింది సార్. నోటీస్ కూడా అక్కడ అతికించడం జరిగింది. అయితే నేను అడిగేది ఏంటంటే, అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారు ఉన్నప్పుడు కలవకూడదు అని చెప్పి వాళ్ళు నోటీస్ పెట్టినప్పుడు, మరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దీంట్లో భాగస్తుడు సార్ మర్డర్ కేసులో. అవును. వాళ్ళ కొడుకును ఎలా అలౌ చేస్తారు? లాజిక్కే.
Logic. ఎలా అలౌ చేస్తారు అంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడేమో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి లోపల ఉన్నప్పుడే ఒక అప్రూవర్ లోపల ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా లోపల ఉన్నాడని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు నోటీస్ అతికిచ్చినప్పుడు బయట నుంచి వచ్చే చైతన్య రెడ్డి గారిని వాళ్ళు ఎందుకు అడ్డుకోలే, వాళ్ళు ఎందుకు లోపలికి రాణించినారు? ఇంకోటి కూడా సార్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా దీన్ని ఏబిఎన్ ఛానల్ ద్వారా. ఇప్పుడు ఆయన సూపరింటెండెంట్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశాను సార్, సాక్షిలోనే వచ్చింది అది. ఆయన ఏమంటున్నాడంటే 24 hours కెమెరా భద్రతలో పెట్టినాము, అయితే 15 రోజుల తర్వాత కెమెరా భద్రత ఉండదు, అది డిలేట్ అయిపోతా ఉంటది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సార్. నేను ఈ బుద్ధి డిమాండ్ చేస్తా ఉన్నా సార్. అంటే వాళ్ళకి తెలియదేమో, ఒకవేళ డిలేట్ అయితే మళ్ళీ వస్తాయో రావో అనేది వాళ్ళకి తెలియదేమో. అంటే అది సిబిఐ విచారణలో మేము ఎదుర్కొనే పరిణామాల్లో వాళ్ళు సిబిఐ అధికారులు వాళ్ళ చేతికి కేసు పోయిన తర్వాత, అంటే నా నుంచి విచారణ జరిగేటప్పుడు 2019లో ఉమాశంకర్ రెడ్డి మేమందరం గోడ దుంకి ఎవరికి ఏదో పరిగెత్తేటప్పటికి ఉమాశంకర్ రెడ్డిది అతను సీసీ ఫుటేజ్ ముందు పరిగెత్తినాడు సార్. అంటే ఒక టైర్ షాప్ ఉంది వివేకానంద రెడ్డి గారి ఇంటి వెనకాల, ఆ టైర్ షాప్ ముందర పరిగెత్తడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు బయటికి తీసినారు. అది డిలేట్ అయ్యి ఉండింది కూడా, డిలేట్ కూడా అయిపోయింది, దాదాపుగా చాలా రోజులు కూడా అయిపోయింది, దాదాపు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం అయింది. అయితే దాన్ని కూడా వాళ్ళు వెలికి తీసినారు. అంటే ఇప్పుడు దీన్ని 100% వాళ్ళు వెలికి తీస్తారు. దీన్ని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయన చెప్పినాడు కదా, డిఎల్ సూపరింటెండెంట్ గారు చెప్పినారు కదా, నన్ను కెమెరా భద్రతలో పెట్టినాము అని చెప్పి. అది డిలేట్ అయినా పర్వాలేదు, అది ఖచ్చితంగా సిబిఐ విచారణ జరుపుతుంది, దాన్ని 100% బయటకు తీస్తుంది. ఇది నేను సూపరింటెండెంట్ వారికి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే చైతన్య రెడ్డి మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీయాలనేది మీ డిమాండ్? 100% సార్, 100% చేయాల్సిందే. అదే అర్థమైంది. వాళ్ళు ఏమంటున్నారంటే అది డిలేట్ అయిపోయింది, అది భద్రత లేదంటే, అంటే కెమెరానే భద్రత పెట్టలేని వాళ్ళు అప్పటికి నాకు భద్రత ఇస్తున్నారని ఎలా నమ్మమంటారు సార్? బయట ప్రజలు ఎలా నమ్ముతారు? అంటే నేను అడుగుతున్నా సార్, కరెక్టే మీరు అడిగింది లాజిక్. కెమెరానే భద్రతగా పెట్టి నన్ను చూసుకోలేనప్పుడు ఆయన నాకు భద్రత ఇస్తానని ఎట్లా చెప్పినాడు సార్? ఇంకో విషయం సార్, ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడి అతను ఒక్క విషయం సార్ నేను చెప్తున్నాను, ఒకవేళ చైతన్య రెడ్డి నాతో మాట్లాడుకోకుండా ఉంటే అదే సూపరింటెండెంట్ గారిని రేపు జవాబు చెప్పమని చెప్పండి, జైలు అధికారులు జవాబు చెప్పమని చెప్పండి. వాళ్ళు నాతో అంటే అతను చైతన్య రెడ్డి వచ్చి నా దగ్గర వచ్చి కలిసి వెళ్ళినప్పుడు నేను నా భార్య ములాఖత్లో, అంటే వారానికి 2 సార్లు ములాఖత్ ఉంటుంది సార్ కలిసేదని, నా భార్యకి చెప్పినప్పుడు నా భార్య ప్రెస్ మీట్ లో ఈ విధంగా చైతన్య రెడ్డి లోపల కలిసినాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా, అది పేపర్ స్టేట్మెంట్ వస్తానే వాళ్ళు ఇమీడియట్ గా నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించడం జరిగింది సార్. వాళ్ళు నీ భార్యకు ఉన్న విషయం ఎందుకు చెప్పినావు, సరే రా నేను పదం రా చెప్తా, నేను దీంట్లోకి నా ఆఫీసులోకి రా అని చెప్పి పిలుచుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్న పేర్లతో సైతం చెప్తా సార్. నేను సూపరింటెండెంట్ అనే ఆయన, డిప్యూటీ డిఎస్ అంటే డిఎస్పీ సార్, డిప్యూటీ సూపరింటెండెంట్, సిఐ రఫీ, సిఐ జైలర్, అక్కడ కూడా జైలర్ ఆయన, ఆ సిఐ రఫీ అయిన ఆయన, వాళ్ళు కలిసి నాకేం చెప్పినారంటే ఒక లెటర్ రాయి. ఏమని లెటర్ రాయాలా? నా భార్యకి మతిస్థిమితం లేదు, షబాన్ అనే నా భార్యకి నేను జైలుకు వచ్చిన కారణంగా నాకు నా భార్య అప్సెట్ అయ్యి మతిస్థిమితం లేక ఏదేదో చెప్తా ఉంది, అది వాస్తవం కాదు, మీరు ఏది కూడా నమ్మద్దండి, పత్రికలు సైతం దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైన దేవిరెడ్డి చైతన్య రెడ్డి నన్ను వచ్చి జైల్లో కలవలేదు అని చెప్పి వాళ్ళు లెటర్ రాయమన్నాడు సార్. ఆ లెటర్కు నేను జవాబు ఏం చెప్పినానంటే, మీకు చేతనైన పని మీరు చేసుకోండి, నేను లెటర్ అయితే రాయను, ఎందుకు రాయాలి, జరిగిన వాస్తవమే కదా నేను చెప్పింది బయటికి, అది వాస్తవం లేనప్పుడు నేను ఎందుకు చెప్తాను నా భార్యకి? నేను చెప్పను కదా, నేను ఎక్కడున్నానో తెలుసు, జైల్లో ఉన్నానని తెలుసు, జైల్లో ఒక రూమ్ లో బంధించబడినానని కూడా నాకు తెలుసు. 24 hours లాకప్ సార్, 14 days 24 hours లాకప్ లో ఉన్నా నేను. బట్టలు సైతం దాంట్లో ఎత్తుకున్నా, మామూలుగా కడ్డీలు ఉంటాయి చూడండి సార్, ఆ కడ్డీలలోంచి భోజనము ఇవన్నీ కూడా వేస్తా ఉన్నారు. 14 days నేను లాకప్ లో ఉన్నప్పుడు ఒక రిమాండ్ ఖైదీకి అట్లే ఉండదు కదా, బయటకు వదులుతారు కదా. రిమాండ్ ఖైదీ కాదు సార్, రిమాండ్ ఖైదీని కాదు సార్, నేను యాజ్ గవర్నమెంట్ యాంటీ ఖైదీని.
ఆహా. రిమాండ్ ఖైదీగా కాదు సార్ నేను పోయింది, గవర్నమెంట్ జగన్మోహన్ రాజద్రోహి రెడ్డి అన్నమాట నువ్వు, దేశద్రోహి, రాజద్రోహి. ఖైదీని సార్ నేను. ఈ విధంగా నేను లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళు నేను లెటర్ రాయలేదని చెప్పి, ఆ విధంగా నేను వాళ్ళు చెప్పినట్టు లెటర్ రాయలేదని చెప్పి 14 days 16 రోజులు నన్ను 24 hours లాగా పెట్టినారు వాళ్ళు. అంటే ఏ దానికి నేను మానసికంగా కుంగిపోయి కృషించిపోయి ఆ చిన్న రూమ్ సార్, అది బాత్రూమ్ అంతా కూడా ఉండదు నాకు తెలిసి, ఆ చిన్న రూమ్ లో పెట్టి గుడ్డలు బట్టలు సైతము దాంట్లో ఎత్తుకోవాలా, ప్లస్ భోజనమైనా సరే గేట్ లోంచి చేస్తూ ఉంటారు. అక్కడ ఒక శివయ్య అనే వార్డెన్, పేరుతో సహా చెప్తున్నాను సార్, పేరుతో సహా చెప్తున్నాను, శివయ్య అనే వార్డెన్ పిలిచి, చూడండి సార్ మీరు గన ఇది లాకప్ గన నన్ను తీసుకోకుండా ఉంటే నాకు తలకాయ పూర్తిగా చెడిపోతుంది, మీరు గన లాకప్ గన తీయకోకుండా ఉంటే నేను మీరిచ్చిన దుప్పట్లతో రగ్గు చింపుకొని నేను ఊరేసుకుని చనిపోతా. ఇది నేను అడిగినాను సార్ వాస్తవంగా. ఎందుకంటే 14 రోజుల నుంచి ఒక రూమ్ లో వ్యక్తి ఎలా ఉంటాడు సార్? అవును, 14 రోజుల నుంచి ఒక రూమ్ లో బంధింపబడితే ఎలా ఉంటాడు? ఏమన్నారు అప్పుడు మరి ఊరేసుకుంటానన్నప్పుడు? నేను ఆ విషయం చెప్పినా సార్, నేను ఆ శివయ్య అనే వ్యక్తిని రేపు ప్రెస్ మీట్ పెట్టి అడిగినా కూడా కరెక్ట్గా ఉండాలా. నేను ఆ శివయ్య అనే వ్యక్తిని పిలిచి నేను ఈ విధంగా చెప్పేసరికి వాళ్ళు భయపడిపోయినాడు సార్. భయపడి అతను పరిగెత్తుకుంటా పోయి సూపరింటెండెంట్ గారికి చెప్తే ఆయన ఎవరికి ఏం చేసుకుంటాడో చేసుకొనిలే, అదేదో లాకప్ అంటే తీసి పడేయండి, వాడు ఏదో బయటకు వస్తాడంట, కొద్దిసేపు తిరిగి నుంచి మళ్ళీ లాకప్ చేయండి అని చెప్పాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అతను వచ్చి లాకప్ తీసిన తర్వాత మళ్ళీ నేను బయటకు వచ్చి మళ్ళీ 2 అట్లా తిరిగిన తర్వాత మళ్ళీ పోయి లాకప్ చేసినాడు. అంటే వాళ్ళ మాట నేను వినలేదు, వాళ్ళకి ఎదురు చెప్తున్నా, వాళ్ళకు నేను ఏది కూడా సహకరించలేదు. వాళ్ళు చెప్పిన లెటర్ కూడా ఆ విధంగా నేను రాయలే సార్. వాళ్ళు చెప్పిన లెటర్ నా భార్యకు మధ్య స్థిమితం కోల్పోయేది సార్, నాకు అర్థం కావడంటే. అంటే ఎంత మటుకు వీళ్ళకు గవర్నమెంట్ చేతిలో ఉంటే ఆ విధంగా నన్ను అంటే ఈ విధంగా నన్ను హెరాస్మెంట్, నన్ను మానసికంగా కుంగిపోయేటట్టు, నేను ఇంకా ఏ దానికి అంటే మైండ్ అప్సెట్. అంటే ఆ జైల్లో కూడా సైకోలు ఎక్కువ ఉన్నారు సార్, బహుశా ఆ విధంగా చేసే సైకోలు ఎక్కువ ఉంటారు అనమాట. ఆ విధంగా తయారయ్యి పోవాలని చెప్పి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా నన్ను పెట్టినారు. రైట్, దస్తగిరి ఒక్క నిమిషం ఉండండి. రవి గారు, ఫైనల్ గా ఇప్పుడు దస్తగిరి చెప్తున్న జైల్లో, అఫ్ కోర్స్ మీరు కూడా అదే జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి మీరు కూడా ప్రత్యక్షంగా చూసి ఉంటారు. అవి చెప్తున్నా లేదా ఇప్పుడు శ్రవణ్ గారు చెప్పినవైనా లేదా మీరు చెప్పినవైనా చూస్తూ ఉంటే ఈ వివేకానంద రెడ్డి మొన్న సునీత గారు చెప్పిన మాటలు క్లియర్ గా చూసిన వాళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక ఏం జరిగిందో, హత్య తర్వాత ఏం జరుగుతోందో, ఎవరు చేశారో ఏంటో అనేది పిక్చర్ క్లియర్ అయిపోయింది అనుకోవచ్చా ప్రజలకి? మళ్ళీ రామ్ గోపాల్ వర్మ ఏదో సినిమా తీసి జనాన్ని తప్పుదో పట్టిద్దామంటే కుదరదేమో, ఇంకా పిక్చర్ క్లియర్ అయిపోయినట్టు అనుకోవచ్చా? బ్రీఫ్ గా 1 minute ప్లీజ్. అంటేనా ఈ రోజు సాక్షి పత్రికలో ఏవైతే అవన్నీ వచ్చినాయో వీటన్నిటి మీద కూడా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి సునీత గారిని, రాజశేఖర్ గారిని, శివప్రకాష్ రెడ్డి గారిని, నన్ను, ఆదినారాయణ రెడ్డి గారిని, సిట్టు, తర్వాత సిబిఐ అంతా మమ్మల్ని చేసి వీళ్ళకి ఏం సంబంధం లేదని తేల్చేసింది. తేల్చిన తర్వాత వీళ్ళు ఎలక్షన్ స్టంట్ కోసం మళ్ళా ఇదంతా రాశారు. ఒకటి. రెండోదిన్న మీరు నిజంగా నర్రెడ్డి సునీత రెడ్డో, శివప్రకాష్ రెడ్డో, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి మేము చంపితే మీరు ఎందుకు రక్తపు మరకలు తుడవాల్సి వచ్చింది? ఆదినారెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ మేము చంపితే మీరెందుకు రక్తపు మరకలు తుడిచినారు? మీరు ఈ రోజు మేము సంబంధానికి చేయడానికే మా మీద ఇంత అవార్డులు వేసేటప్పుడు మేము రెడీ హ్యాండెడ్ గా దొరుకుతాం కదా, మీరు అక్కడే అంటే అక్కడే విట్నెసెస్ ట్యాంపరింగ్ చేయకుండా మీరు అట్నే పెడితే మేమే చేసింటే మేము రెడీ హ్యాండెడ్ గా దొరుకుతాం కదా, మేము మర్డర్ చేస్తే మీరెందుకు రక్త మరకలు చూడాల్సి వచ్చిందో కూడా వాళ్ళు సమాధానం చెప్పాలన్న. రైట్, చూద్దాం ఎంతవరకు దీన్ని వాళ్ళు తీసుకుంటారు, ఇది ప్రజలు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటారు, ఎన్నికల్లో ఎలాంటి రోల్ ప్లే చేయబోతోంది ఈ ఎపిసోడ్ అంతా కూడా. ఎందుకంటే లాస్ట్ ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సొంత చెల్లెళ్ళే రోడ్డెక్కి అన్నని నిలదీస్తున్నారు ఒకవైపు, మరి ఇలాంటి దస్తగిరి లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికల్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో ఈ ఎపిసోడ్ అనేది కూడా మనం చూద్దాం. చెప్పండి దస్తగిరి, చెప్పండి. నేను ఈ ఏబిఎన్ ఛానల్ ద్వారా నేను తెలుగు చేయాల్సిన విషయం ఏంటంటే సార్, అంటే మొన్న ఒక
సోషల్ మీడియాలో ఆ ఎరుగుంట కేసుకు సంబంధించి ఏదో దుర్భాషలు ఆడినా అని చెప్పి అది కొంత తిరుగుతోంది, వీడియో ఒకటి తిరుగుతోంది, చూసా నేను కూడా. తిరుగుతుంది సార్. నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా సార్, అది నేను అంటే ఉద్దేశపూర్వకంగా నేను వాళ్ళని అనలేదు, ఏదో అప్పుడున్న పరిస్థితుల వల్ల నేను అనడం జరిగింది సార్. వాస్తవంగా అయితే వాళ్ళందరికీ కూడా అంటే దళితులందరికీ కూడా నేను చేతులు జోడించి వాళ్ళకు క్షమాపణలు చెప్పుకుంటా ఉంటాను సార్. క్షమాపణలు చెప్పుకుంటా, పాదాభివందనాలు తెలియజేసుకుంటాను సార్. ఎందుకంటే వాళ్ళను అనకూడదు, నేను అన్యాన్ని ఆ విధంగా, అందుకు నేను క్షమాపణలు చెప్పుకోవాలని కోరుకుంటున్నాను సార్. అంటే